నమస్తే, జై శ్రీరామ్, సైతాన్ మహారాజ్కి జై. సైతాన్ మహారాజ్ అనడానికి మా పృథ్వీ ఒక ఆల్రెడీ మంచి రీజన్ ఇచ్చారు. సో ఎహెస్కేలు 28వ అధ్యాయం ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఈరోజు ఎపిసోడ్ నంబర్ 213. అంటే మనం రామాయణం చేసినప్పుడు 213 ఎపిసోడ్లు చేసాం. సో రామాయణం బైబుల్ ఆల్మోస్ట్ సేమ్ నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అయ్యాయండి. సో నాతో పాటు మా పృథ్వీ గారు, కిరణ్ గారు, అభిమన్యు, మహర్షి ఉన్నారు. మీ అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ. నమస్కారం డాక్టర్ గారు. సాయిరామ్. అందరికీ వందనాలండి. యా, శుభవందనాలు. చెప్పండి. ఈరోజు అదే తూరు తైరు గురించి చాలా తెలుసుకున్నాము. వీళ్ళు పృథ్వీగా చెప్తారు ఇంకా డీటెయిల్డ్ గా. సాతాను అని చెప్పి కాదు ఉండండి. ఇట్లా చెప్పకూడదండి. మీరు చర్చిలోకి వెళ్ళారు, ఏమంటారో తెలుసా? ఈ లోకంలో ఎవరు ఉన్నారో తెలుసా? సాతాను సింహములా గర్జించున్నాడు, ఈ లోకంలో తిరుగుతున్నాడు. సైతాను తిరుగుతున్నాడు అంటాడండి. మీరునే ఉంటారు. అతడే ఎవడరా సాతాన్ అంటే వాడు పడిపోయిన దేవదూత, వాడు నరకానికి నిశ్చయం అయిపోయాడు. వాడితో పాటుగా మిమ్మల్ని అందరినీ ఏడ్చాలని వాడి అనుచరులైన దెయ్యాలు ఇవన్నీ కలిసి ప్రణాళికతో ఉన్నాయి. మీకు గనక బైబుల్ పట్ల విరుద్ధ భావం కానీ, యేసు పట్ల అపనమ్మకం కానీ, బైబుల్ పట్ల గనక ద్వేషం కానీ కలిగిందంటే సాతాను మిమ్మల్ని శోధిస్తున్నాడు. మీరు దానికి లొంగిపోవద్దు. కొంతమంది చెప్తా ఉంటారు సాతాన్ అనేది అబద్ధం అని చెప్పేసి. సాతానికి అంతకన్నా మరొక కోరికంటూ ఏమి లేదు. ప్రపంచమంతా వాడు లేడని అనుకోవాలని సాతాను అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే సాతాను లేడు అని మీరు అనుకుంటే మిమ్మల్ని తేలిగ్గా మోసం చేయొచ్చని సాతాను ప్రణాళిక. ఇట్లా చెప్తా ఉంటాడండి. మరి సాతాను ఎక్కడున్నాడు, వాడు ఎక్కడ పడిపోయాడని ఉందంటే ఇప్పుడు చెప్తాను చూడండి. అభిషేకము నొందిన కెరూబవై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితే. అప్పట్లో దేవదూతగా నియమింపబడ్డాడు. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. మిగతా దేవదూతలతో పాటు ఈ సాతాను కూడా తిరుగుతూ ఉండేవాడు అనమాట హ్యాపీగా. కానీ ఏమైంది? కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచున్నావు. అంటే దాని గురించి అర్థం తర్వాత చెప్తాను. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఇతడు పాపము చేసేంత వరకు యథార్థవంతుడిగా ఉన్నాడు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికన సంచరింపవు, నిన్ను నాశనము చేస్తిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసిదను. అప్పటిదాకా ఆకాశంలో తిరుగుతున్న దేవదూత నేలకి పడద్రోయబడి సాతానయ్యి నేల మీద తిరుగుతున్నాడు. వాడు నరకానికి నిశ్చయం. రాజులు చూచుండగా నేను నిన్ను హేళనకు అప్పగించేదనని చెప్పేసి అన్నాడు. సో ఆ సాతానే ఇతనని చెప్పేసి స్టేపుల్ గా చూపించే వచనం ఇదొకటి. ఇంకొకటి యెషయాలో ఉందన్నమాట. యెషయాలో అక్కడ మాట్లాడుకున్నాం 14. సో ఇక్కడ గత 2 క్లాసుల్లో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందని. ఇది చర్చిలోకి వెళ్ళిన గొర్రెలకు కానీ వీళ్ళందరికీ చెప్పేదండి సాతాన్ అని చెప్పేసి. ఇలా భయపెడతారనమాట, బెదిరిస్తారు, కంగారు పెడతారు. వాడికి ఒక అందమైన పేరు కూడా ఇస్తారుగా, లూసిఫర్ అని కూడా ఇస్తారు. సో యాక్చువల్ గా అయితే ఇదేమీ లేదండి. మీరు అందుకే నేను గత 2 అధ్యాయాలను కూడా చాలా ఫోకస్ చేపించింది మీ చేత. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మోసపోకూడదని చెప్పి. మీరు గత 2 ఎపిసోడ్లు 11, 12 అంటే 211, 212 కూడా చూస్తే మీకు కంటెక్స్ట్ అనేది అర్థం అవుతుంది. ఈ రోజు కూడా చూడండి, చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. సో మీకు అర్థం చేసుకున్నాక చర్చ్ ఎలా మోసం చేస్తుంది 2000 సంవత్సరాలు, 2000 కాదులేండి, అట్లీస్ట్ నియర్లీ. ఆ తర్వాత 1500 అండి. అంటే ఇది పెట్టిన తర్వాత మొదట్లో లేదు. ఇది యాక్చువల్ గా కింగ్ జేమ్స్ వచ్చిన తర్వాత లూసిఫర్ అని దాన్ని సాతాన్ అని చెప్పి వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు ఎక్కువగా. ఎందుకో కూడా చెప్తాను మీకు. అంటే అది అలా ఎందుకు అని కూడా చెప్తాను, ఎందుకంటే తర్వాత చెప్తానండి. సో అది ఈ రోజు మనకు రాబోతుంది అనమాట. అంతకుముందు మనం మాట్లాడడం వేరే డిబేట్ అప్పుడు కానీ ఎప్పుడన్నా. కానీ మన బైబుల్ తరగతిలో ఒక ఆర్డర్లో వెళ్తున్నాము ప్రాపర్గా.
ఆ ప్రాపర్ గా నేర్చుకునే క్రమంలో ఇది న్యాచురల్ గా మన ముందుకు వచ్చిన అంశం అన్నమాట. అందుకని ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక ఆలస్యం చేయకుండా వెళ్దామండి. ఉదయం అయితే మీకు ఒక మొదలు వీడియో పెట్టే పెట్టాను మరి. ముందు చెప్పండి డాక్టర్ ఓ గారు. చిన్న వీడియో పెట్టాను నూతన్ ప్రసాద్ గారిది సైతాన్ గురించే, కాబట్టి పెడితే బాగుంటది అనిపించింది. పెట్టండి, ప్లే చేయండి సార్. సైతాన్ అని బిరుదిచ్చాడు. రావట్లేదండి అసలు వీడియో. నేను హీరోని రావట్లేదండి. శిశువా, నన్ను విలన్ అంటారు. మళ్ళీ మొదటి నుంచి పెడతాను. మొదటి నుంచి పెడతాను. సైతానంటే చెడ్డవాడు కాదు శిశువా, ఓడిపోయిన డ్యాముడు. మీ సైతానంటే చెడ్డవాడు కాదు శిశువా, ఓడిపోయిన డ్యాముడు. మీ డ్యాముడికి అన్నిట్లోనూ అపోజిషన్ నేనే కదా. వాడి దుర్మార్గాల్ని క్రిటిసైజ్ చేస్తే నన్ను కిందకి తోసేసి నాకు సైతాన్ అని బిరుదిచ్చాడు. అసలు నేను హీరోని శిశువా, నన్ను విలన్ అంటారు. నా కర్మ. అప్పట్లోనే ఇంత క్లారిటీ ఉంది సార్ నిజంగా వాళ్ళకి, ఇది మనమే ఇదంతా గ్రహించలేకపోయినాం. ఇదంతా క్రిస్టియన్ కంకాక్షన్ అండి, యూదులకు అట్లా లేదు. ఉమ్. ఉదయం ఒక వీడియో పంపించానండి, చూసారో చూడలేదు. అతను క్యాథలిక్ అనుకుంటా, ప్రీస్ట్. సైతాను కేవలం యేసునే శోధించాడు, బుద్ధుణ్ణి కాదు, మొహమ్మద్ని కాదు, కృష్ణుణ్ణి కాదు, రాముణ్ణి కాదు అన్నాడు. ఏం చేయాలి వాళ్ళని? ఎందుకంటే అంటే దాని అర్థము యేసువే అందరికంటే వీక్ అని అర్థమైపోయింది కదా కిరణ్. అయ్యుండొచ్చండి. కాదు, కాకపోతే మిగతా వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి చెప్పడం అనమాట. మీరు పరలోకం వెళ్ళడానికి తోడ్పడేది కేవలం యేసే, కాబట్టే యేసుని పట్టుకుంటాడు, యేసుని పట్టుకున్న వాళ్ళని కూడా పట్టుకుంటాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మీరు అక్కడ దాకా ఎందుకండి? నేను నా లైవ్ లో కౌంటర్ ఇచ్చాను కదా. వాడు ఏమన్నాడు, చుట్టూ అభిషేకం ఉండాలి లేకపోతే సాతాను వచ్చేస్తుంది అని చెప్పి, చర్చికి వెళ్తుంటే మీ ఇంట్లో వాళ్ళు అడ్డగిస్తారు సాతాను, స్వస్థతలు చేస్తుంటే వాటికి అడ్డగిస్తారు సాతాను, బైబుల్ చదువుకుంటుంటే ఆ పని ఈ పని చెప్పి అడ్డగిస్తారు సాతాను. సో ఈ పుస్తకానికి ఏది దూరం చేయాలని చూసినా కానీ అది సాతానే అని చెప్పేసి అన్నాడండి. ఇంట్లో వాళ్ళని కూడా సాతాన్ అన్నాడు. ఇప్పుడేంటి, ఇంట్లో పని ఉందరా, చర్చికి వెళ్తే ఇంట్లో పని ఎవరు చేస్తారా అన్నారు అనుకోండి, వాడు సాతానే. అర్థమవుతుంది కదా? ఈ లెవెల్లో బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నారండి. అసలు ఆ సాతాను దరిద్రం ఏంటనేది ఈ రోజు చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, ఇది వచ్చిన కేసు కాబట్టి చెప్తున్నా. ఏ రకంగా వీళ్ళంతా మీరే చూడండి, నేను చెప్పడం ఎందుకు, జాగ్రత్తగా. మళ్ళీ సేమ్ ఇదేనండి. ఎవడు చెప్తున్నాడు, ఎవడి గురించి చెప్తున్నాడు, ఎప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఎవరి గురించి, ఎప్పుడు, ఏమని, ఎందుకు, ఎవడు చెప్తున్నాడు, ఎవరితోటి చెప్తున్నాడు, ఈ పాయింట్లన్నీ క్వశ్చన్స్ పెట్టుకొని చదవండి. వాళ్ళ చదవరండి, తీసుకెళ్లి మధ్యలో ఇందాక నేను ల్యాండ్ చేసినట్టుగా అటు ఇటు కాకుండా 2-3 వచనాల దగ్గర పెట్టేస్తారు. ఇదిగో ఉంది, వీడే అభిషేకము నొందిన కెరూబు, వీడు పడవేయబడ్డాడు కిందకి, పాపం వీడిలో ఉంది, గర్వం అంటే గర్వపడ్డాడు, గర్వం చెందాడు, అహంకారం బూనాడు, ఇట్లాంటి అన్ని చెప్తారనమాట. అసలు ఎవడి గురించి మాట్లాడుతుందరా అని చెప్పేసి ఇక్కడ సాతాన్ అనే పేరు కూడా లేదు. సాతాన్ ఎందుకు వచ్చింది చూడండి. డాక్టర్ గారు ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ తీస్తున్నాను కొద్దిగా, అంటే ఐస్ కి డిస్టర్బెన్స్ ఉంది, తర్వాత మళ్ళీ పెడతానండి, స్క్రీన్ షేర్ చేసేటప్పుడు తీస్తున్నాను. ఓకే కిరణ్. ఓకేనండి. పాతదే చదువుతున్నాను ప్రస్తుతానికి, మళ్ళీ సెకండ్ టైం చదివినప్పుడు కొత్త చదువుదాం పృథ్వీ గారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. యెహెజ్కేలు 28వ అధ్యాయం ధ్యానించుకుందామండి. అయితే యెహోవా వాక్యము మరిన్ని నా యొద్దకు వచ్చి చెప్పింది, ఓ నరపుత్రుడా, నీవు కర్త అయిన యెహోవా ఆనతిచ్చినట్టు సోరు పట్టణపు రాజుతో చెప్పవలసింది ఏమంటే, ఇక్కడ సోరు అంటే తూరు అండి, తెలుగు కొత్త దాంట్లో. సోరు పట్టణపు రాజుతో చెప్పవలసింది ఏమంటే, నీవు మనసులో గర్వించి దేవుడనై సముద్రమందు దైవాసనము మీద ఆసీనుడవైనైతినని అనుకుంటే, ఈలాగున నీవు దేవుని హృదయం వలె నీ హృదయమును చేసుకున్నప్పటికీ నీవు మనుషుడవు గాని దేవుడవు కావు. ఇదిగో నీవు దానియేలు కంటే బుద్ధిమంతుడు అయితివి, నీకు మరుగైన రహస్యం ఒకటి లేదు. నీ తెలివి వలనను నీ బుద్ధి వలనను నీకు ఐశ్వర్యము కలిగెను. నీ ధనాగారములో నీవు బంగారమును వెండిని దాచుకుంటివి. నీకు కలిగిన మిక్కిలి తెలివి చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటివి గనుక నీకు కలిగిన ఐశ్వర్యం వల్ల నీ హృదయము గర్వించెను. కాగా కర్త అయిన యెహోవా ఆనతిచ్చేదేమంటే, నీ హృదయము దేవుని హృదయముని తలంచుకుంటివి గనుక
ఇదిగో నేను పరదేశులను నీ మీదకి రప్పింతును, వారు జనాంగములలో క్రూరులై సొగసైన నీ తెలివికి విరోధముగా తమ కత్తులను వరలు తీసి నీ కాంతిని హీనపరచి నిన్ను గోత దింపుదురు. సముద్ర మధ్యమందు హతమైన వారి వలె నీవున్నూ మరణమును పొందుదు. నిన్ను చంపేవాని ఎదుట నేను దేవుడినని ఇక చెప్పుదునా? నిజముగా నిన్ను చంపేవాని చేతికి నీవు మనుషుడివే కాని దేవుడవు కావు. ఓ దేవుడినని ఇక చెప్పుదువా? నిజముగా నిన్ను చంపేవాని చేతికి నీవు మనుషుడివే కాని దేవుడవు కావు. నిజముగా పరదేశుల చేత నీవు సున్నతి లేని వారికి వచ్చిన మరణమును పొందుదు. ఏమంటే నేను ఈలాగున ఆనతిస్తిని గనుక రూఢమవునని కర్తయైన యెహోవా ఆనతిచ్చినని చెప్పుమన్నా సెలవు ఇచ్చెను. అయితే యెహోవా వాక్యము మరిన్ని నా యొద్దకు వచ్చిన లాగు, ఓ నరపుత్రుడా, నీవు సోరు పట్టణపు రాజును గురించి అంగలార్చన ఆరంభించి కర్తయైన యెహోవా ఆనతిచ్చినట్టు అతనితో చెప్పవలసింది ఏమంటే, నిండైన తెలివిని సంపూర్ణ సౌందర్యము కలిగి వెరసి లెక్కలను ముద్రించేవాడా, నీవు ఏదేను అనే దైవవనంలో ఉంటివి. కెంపును, పుష్యరాగము, వజ్రము, గరుడ పచ్చయును, వైఢూర్యమును, సూర్యకాంతమును, నీలమును, పచ్చయును, మాణిక్యమును అనే అమూల్య రత్నములతోటి నీ బంగారముతోటి నీవు కప్పబడితివి. కంజరీలును పిల్లన గ్రోవులను నిన్ను సృష్టించిన దినమున నీ వద్ద ఉంటివి. అంతేనా? కలిగి ఉండెను. అభిషేకమును పొంది రెక్కలతో కప్పబడిన కెరూబువై ఉంటివి. అదిగో వచ్చేసింది. అలాగున నేను నిన్ను ఉండచేస్తిని. నీవు దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉంటివి. అగ్గి రాళ్లలో నీవు తిరుగులాడితివి. నిన్ను సృష్టించిన దినం మొదలుకొని దోషము నీ యందు కనపడే పర్యంతము నీ మార్గముల యందు నీవు పరిపూర్ణుడవై ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత వారు నిన్ను నిండైన బలవంతుని చేసిరి. నీవు పాపము చేస్తేవి గనుక నీవు అపవిత్రుడవని దేవుని పర్వతంలో నుంచి నేను నిన్ను వెళ్ళవేతును. రెక్కలతో కప్పబడిన ఓ కెరూబా, అగ్గిరాళ్ల మధ్య నుంచి నిన్ను లయము చేతును. నీ సౌందర్యము వల్ల నీ హృదయము పొంగెను, నీ తేజస్సు వల్ల నీ తెలివి చెడిపోయెను. కాబట్టి నేను నిన్ను నేల మీద కూలవేతును. రాజులు నిన్ను చూచుటకు వారి ముందర నిన్ను వేతును. విస్తారమైన నీ అక్రమముల చేతను నీ వర్తకపు అన్యాయము చేతను నీవు నీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి. కాబట్టి నీలో నుంచి నేను అగ్నిని బయటికి రాచేతును. అది నిన్ను దహించును. నిన్ను చూచిన వారందరి కన్నుల ముందర నిన్ను భూమి మీద భస్మము చేతును. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను చూచి ఆశ్చర్యపడుదురు. నీవు కలవెలపొడుటకు హేతువైన దానవై ఇక లేకపోదు అని ఆనతిచ్చనని చెప్పుమన్న సెలవు ఇచ్చాను. అయితే యెహోవా వాక్యము మరిన్ని నా యొద్దకు వచ్చి చెప్పిందేమంటే, ఓ నరపుత్రుడా, నీ ముఖ దృష్టిని సీదోను పట్టణం మీద దిట్టం చేసి దానిని గురించి కర్తయైన యెహోవా ఆనతిచ్చినట్లు భవిష్యత్తుగా పలికి చెప్పవలసింది ఏమంటే, ఓ సీదోను పట్టణమా, ఇదిగో నీకు నేను విరోధినై నీ మధ్యను ఘనతను పొందుదును. కాబట్టి దాని మీద నేను ఆజ్ఞలను విధించి దాని మీద నేను పరిశుద్ధుడనుగా ఆగుబడినప్పుడు నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకొందురు. ఏమంటే నేను దానిలోకి తెగులును, దాని వీధుల్లోకి రక్తమును పంపుదును. నఖ ముఖాల నుంచి దాని మీదకి వచ్చిన కత్తి చేత వారు హతమవుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు మరిన్ని ఇజ్రాయేల్ ఇంటి వారి చుట్టూ ఉండి వారికి పగచేసే వారి వలన ఇక ఇజ్రాయేలీలకు గుచ్చుకునే ముండ్లయి నానిచ్చే కంప అయినా ఉండదు. అప్పుడు నేను యెహోవానే ఉన్నాను వారు తెలుసుకొందరిని ఆనతిచ్చి మరిన్ని కర్తయైన యెహోవా ఆనతిచ్చేదేమంటే, చెదిరిపోయిన జనుల్లో ఉన్న ఇజ్రాయేలు ఇంటి వారిని నేను కూర్చి అన్య జనాంగముల కండ్లను వారి చేత పరిశుద్ధుడిని అగుపరచబడిన తరువాత వారు నా సేవకుడైన యాకోబుకు నేను ఇచ్చిన వారి దేశమందు కాపురం చేతురు. మరిన్ని వారు దాని యందు నిర్భయంగా కాపురం చేసి ఇండ్లను కట్టుకుని ద్రాక్ష తోటలు నాటుకుని ఉందురు. నిజముగా నఖముఖాల వారిని హింస పెట్టిన వారందరి మీద నేను ఆజ్ఞలను విధించిన తరువాత వారు నిర్భయముగా కాపురం చేతురు. అప్పుడు యెహోవానైన నేను వారి దేవుడినై ఉన్నానని వారు తెలుసుకొందురని ఆనతిచ్చినని చెప్పుమన్న సెలవు ఇచ్చాను. ఎక్కడన్నా ఏ ఒక్కరికన్నా తోడుగా ఉంటానని చెప్పాడండి. వాళ్ళకి విరోధంగా ఉంటా, వీళ్ళకి విరోధంగా. సాతాను లేడండి ఇక్కడ.
సాతాను ఎక్కడన్నా ఇల్లే. కనీసం ఆ ఊసన్నా ఉందా అండి? ఇదిగోండి. అసలు లీడర్ ఆనవాళ్ళు అన్నాం కూడా కదా, లేవు. లీడర్ అన్నాం కదా, ఇదిగోండి. ఇది పోప్స్ ఎగ్జార్సిస్ట్ అని చెప్పేసి ఒక వెయిట్ మూవీ వెయిట్ వెయిట్ లోపలదండి. వెయిట్ 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 ఎక్కడ మీ స్క్రీన్? అది కాదు ఇక్కడ ఓవర్లే. పోప్స్ ఎగ్జార్సిస్ట్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది, రజల్ క్రో అనమాట, 2023లో. అందుట్లో స్టార్టింగ్ లో వచ్చేది ఇదిగోండి, ఇమేజ్ చూపిస్తాను, ఇదనమాట. ఎవరన్నా చదవండి అయ్యా. ఇది సినిమా స్టార్ట్ అయినప్పుడు ఓపెనింగ్ కోట్. When we jeer at the devil and tell ourselves that he does not exist, that is when he is happiest. వాడు Father లేడు Gabriel. అనుకున్న మరుక్షణం వాడు చాలా ఆనందంగా ఉంటాడంట. ఫాదర్ గ్యాబ్రియల్ అమోర్త్, చీఫ్ ఎగ్జార్సిస్ట్ ఆఫ్ ద వాటికన్. ఎగ్జార్సిస్ట్ అంటే 30 ఏళ్ల పాటు ఉన్నాడు. దెయ్యాలను మొదలు కొడతాను. మనకి సినిమాల్లో దెయ్యాలు పడితే వాళ్ళని మొదలు కొడతా ఉంటారు కదా, అది. సో దీని అర్థం ఏమిటంటే, మనం సాతాను పట్ల ఎగతాళి చేసి మనకి మనము వాడు లేడు అని చెప్పుకున్న నాడు వాడు అత్యధికమైన సంతోషంతో ఉంటాడు. వాడికి కావాల్సింది అదే. మీరు వాడిని నమ్మకపోతే, అంటే వాడు ఉన్నాడని మీరు ఒప్పుకోకపోతే, ఇంకా మీరు వాడిని పట్టించుకోరు. వాడు అడ్డగోలుగా ఆటలాడొచ్చు, మిమ్మల్ని నరకంలోకి తీసుకెళ్ళొచ్చు అనే గేమ్ ఇదొకటి. ఇది వాడి పని ఈజీ అవుతుందని దాని అర్థం. పాపులర్ క్రిస్టియన్ బిలీఫ్ అండి. ఇది ఎప్పుడు ఈ పాస్టర్ చెప్పింది, ఐ మీన్ ఈ ఫాదరు 1986 అనమాట. కానీ ఇది ముందు నుంచే వస్తుంది. ఓకే, ఇది మూవీలో కూడా వచ్చింది. సి, సో అదనమాట. ఇది నేనేదో గాల్లో కట్టట్లేదు అనమాట. పెద్ద మూవీ అండి రజల్ క్రోజ్ ఇది. సో ఇందుట్లో స్టార్టింగ్ హీరో ఎంట్రన్స్ ఏంటంటే, పందులోకి దయ్యాన్ని పంపించి దాని పంది తలకాయ పగల కొడతాడు. అది సో ఇది నేనే ఊరక పుకార్ల కోసం చెప్తుంది కాదు. ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం. ఇంతకీ సేమ్ టు సేమ్ ఎవరు చెప్తున్నారు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును. సో యెహోవా వాక్కు వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇది ఎవరు వస్తుందంటే ప్రవక్త దగ్గరకు వస్తుంది కాబట్టి ఓకే. మధ్యలో ఆపుతుందని అనుకోద్దు. నిన్న వచ్చిన ఆయన ఇదే మాట నేనంటే యెహోవాకు ప్రత్యక్షమైందంటే యెహోవా చెప్పినట్టే, కానీ లేదండి ఆ ప్రవక్త అట్ట అనుకున్నాడు అన్నాడు. నేను మిస్ అయ్యానండి. అట్లయితే బైబిల్ మొత్తం అట్లా అనుకున్నారా? లెఫ్ట్ అండ్ రైట్ కొట్టేశాడు బైబిల్ ని. కిరణ్ యెహోవాకి పవర్ లేదని ఒప్పుకున్నాడు. అయ్యా, మీ లైవ్ స్టార్ట్ అయ్యి నాకు ఎంతసేపటికి అన్నారు చెప్పండి? నేను రేపు లైవ్ ఎతికి దాన్ని షార్ట్ చేసి పెట్టాలి. లాస్ట్ లో ఇదే దాని పేరేంటి, మలాకి గురించి చెప్పినప్పుడు కాదండి, కీర్తనలో చెప్పిందేమో జస్ట్ భక్తుడు మామూలుగా అతను ఫీలింగ్ చెప్పాడు, ఇది ప్రవక్త డైరెక్ట్ గా యెహోవా చెప్పాడు అలా అనిపించిందండి అతనికి అంటాడు. కానీ చెప్పండి ఇక. అదేనండి, మంచి మంచి పాయింట్ అండి. దాన్ని తీసి పెట్టుకోవాలి షార్ట్ లో, ఛానల్ కి డెకరేషన్ గా ఉంటుంది. బైబుల్ ని లెఫ్ట్ లెగ్ దగ్గర పాస్టర్ అంటే తన పాస్టర్ అంటే మామూలు విషయం కాదు అది. సో యెహోవా నాకు క్రైస్తవులే కదా, క్రైస్తవులంతా సరే కానీ చేయండి, దాని తర్వాత మాట్లాడదాం. అది ఉందండి, అది ఉంది. ఇప్పుడు యేసు దేవుడు కాదు, తిరగటం అనేది బుల్షిట్ అనే పాస్టర్లు ఉన్నారు. మీకు తెలుసు కదా, ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు మీరు వాక్యాన్ని పిండేశారని. పౌలు అనేవాడు అబద్ధీకుడు, అసలు వాడేవాడండి మామూలుగా ఇది కాదని చెప్పడానికి అన్నాడు. అది కాదండి కిరణ్ గారు, అసలు వాక్యం అనేది డివైన్ ఇన్స్పైర్డ్ కాదన్నాడు. క్రిస్టియన్ ఎట్లా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. వాడికి ఇంకే బేసిస్ ఉంది పుస్తకం పట్టుకోవడానికి? ఇది డివైన్ ఇన్స్పైర్డ్ కాదు, వాడికి ఏదో తాగి రాశారు అనుకుంటే ఇంకా ఏ బుక్ అన్నా మనం కన్సిడర్ చేయడానికి లేదు కదా. అదే నాకు ఇంట్రెస్టింగ్. అదే. సో సేమ్ టు సేమ్ అండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చానని చెప్పేసి ఎవరికి వస్తుంది యెహోవా వాక్కు? ప్రవక్తలకి. సో ఒక ప్రవక్త అంటే అడ్డగోలుగా ఆ టైంలో చాలా మంది చెప్తా ఉండేటోళ్ళు అండి, ఒకళ్ళని కాదు. సో ఒకటి చెప్పాడు, రకరకాలు చెప్తున్నాడు. ఒకటి లెఫ్ట్ వెళ్ళమంటాడు, ఒకటి రైట్ వెళ్ళమంటాడు. ఎవడి మాట వినాలి? సో ఎవడు చెప్పింది అయితే నిజం అవుతుందో వాడే యెహోవా చెప్పిన ప్రవక్త అనమాట. ఎవరు చెప్పింది అయితే నిజం కాదో వాడు యెహోవా ప్రవక్త కాదు. సో ఇది మనం ఇర్మియా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇర్మియా కూడా ఫేక్ ప్రొఫైట్ అనమాట. మొన్న యెహెజ్కేల్ చదివాం కదా, యెహెజ్కేల్ చూస్తే 26వ పేజీ కానీ 26వ అధ్యాయం కానీ ఇది, అక్కడ యెహెజ్కేల్ కూడా అబద్ధ ప్రవక్తనే తేలిపోయింది. ఈ రోజు రేపు కూడా అబద్ధ ప్రవక్త అని తేలుతుందండి మీకు. అంటే మీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా, ఎందుకంటే తర్వాత ఐగుప్తు మీద పడబోతున్నాడు, ఏముంటుందో చూడండి. సో ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? యెహోవా యెహెజ్కేల్కి చెప్తున్నాడు ఏమని? నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్. సన్ ఆఫ్ మ్యాన్ అనేది ఇదే పదం అండి, చాలా చోట్ల వచ్చింది. కానీ ఎక్కడ సూట్ అయిద్దో అక్కడ ఈ సన్ ఆఫ్ మ్యాన్ అంటే యేసు అంటారు. అలాంటి ఇండికేషన్ ఏం లేకపోయినా కానీ వీళ్ళు చూపించే అతి తెలివి ఏంటంటే, బైబుల్లో సన్ కి క్యాపిటల్ ఎస్ పెడతారు, హిబ్రూలో క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి. సన్ ఆఫ్ మ్యాన్ అనే ఉంటుంది మామూలుగా. కాదు దైవ కుమారుడా అంటే తెలుగులో
వాడు ఇంగ్లీష్ లో దైవ కుమారుడు అని ఇంగ్లీష్ లో రాసి క్యాపిటల్ డి పెడితే ఎలా ఉంటుంది? ఆ దరిద్రం అనమాట. మిగతా చోటన్నిటికీ స్మాల్ డీలు పెట్టి ఈ ఒక్కదానికి మాత్రం క్యాపిటల్ డి పెట్టేసి ఇదిగో దైవ కుమారుడు క్యాపిటల్ లెటర్ లో ఉంది, ఇది యేసు గురించి మన అంటారు. లేఖిని ప్రకారం అయితే దైవ కుమారుడు అని చదువుకోవాలి మనం. ఆ డైవింగ్ కుమారుడు అది అట్లా అనుకోవచ్చు కానీ బట్ జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇక్కడ నరపుత్రుడు అంటే సన్ ఆఫ్ మ్యాన్ దాదాపు 51 సార్లు 52 సార్లు వస్తుంది ఎహెస్కేల్లో. ఇది ఈ ఎహెస్కేల్ అంటారు అనమాట నరపుత్రుడా అని చెప్పేసి. తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపము. ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎవరి గురించి చెప్పారు? తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపము. చాలా స్పష్టంగా ఉంది. తూరు అంటే ఏంటంటే ఇదిగోండి నేను మ్యాప్ లో చూపిస్తున్నాను మీకు, వరల్డ్ మ్యాప్ అనమాట. ఇది ఈజీగానే ఎవరన్నా గుర్తుపడతారు. ఇందుట్లో మన ఇజ్రాయెల్ బయటకి ఈ లెవెల్లో కనిపిస్తుంది. ఇంకా జూమ్ చేయాలి. ఇది ఎర్ర సముద్రము. ఇందుట్లో ఈ ఉప్పు సముద్రం కళ్ళు వెళ్తే ఇదిగోండి ఇది ఇజ్రాయెల్ అనమాట. దీనిపైన లెబనాన్ ఉంటుంది, క్యాపిటల్ బెయిరూట్. మీరు ఇది కూడా చూడొచ్చు. ఈ బెయిరూట్ కి దక్షిణంగా వస్తే ఇక్కడ సీదోను, టూరు, టైర్ అంటారు కానీ ఈ తూర్ అనేది చాలా పాపులర్ సిటీ అండి. ఓకే, దీన్ని ఇదిగోండి ఇంకా జూమ్ చేస్తే ఇది ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇట్లా సముద్రం నుంచి బయటకు ఒక కొమ్ములా వచ్చినట్టు ఉంటుంది. ఇది ఒకప్పుడు చిన్న ద్వీపం. అలెగ్జాండర్ దీన్ని గెలవడానికి 750 మీటర్ల సముద్రం మీద, అంతా మీటర్ 2 మీటర్ల లోతుండేది. సో దాని మీద కాజ్వే కట్టాడు అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది అలెగ్జాండర్ కట్టింది. ఇక్కడ బీచ్ దగ్గర నుంచి వేసుకుంటా ఇచ్చాడు అనమాట. 750 మీటర్లు 1 year వేసాడు. అలా తూర్ని గెలిచాడు. దాని తర్వాత దీని చుట్టూ శాండ్ ఇదంతా పేరుకుపోయి ఇప్పుడు ఉన్నట్లుగా ఇక్కడ చూడండి. ఇది ఎంత చిన్నది, ఒక 60 మీటర్లో ఎంతో ఉంటుందన్నమాట రఫ్ గా. కానీ మీరు ఇదిగోండి ఇది చూడండి, ఇది ఎంత వెడల్పు ఉందో చూడండి. ఈజీగా 60 మీటర్లుగా అది ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఇసుక మేటలు వేసింది, ఇసుక మేటలు వేసేసింది. తర్వాత వీళ్ళు కూడా ఏమైనా గెలుకొండొచ్చు మళ్ళీ. సో ఇదనమాట ఇది ప్రస్తుతానికి ఉన్న టూర్. ఇది న్యాచురల్లీ సీలో కొంచెం ఎక్స్టెండ్ అయి ఉండేసరికి మిగతా బోర్డర్ కన్నా కూడా ఇది బాగా నేవల్ గా డెవలప్ అయింది అనమాట. ఎంతలా డెవలప్ అయిందంటే ఆ టైంలో యుద్ధం జరిగి ఇక్కడ యెరూషలేం పడిపోవడంతో ఈ తూరుకి కూడా కొంచెం డిమాండ్ వచ్చింది. అంతేకాదు ఈ తూరు రాజు కూడా అప్పట్లో దావీద్ తోటి, సొలొమోన్ తోటి ఫ్రెండ్లీగా ఉండేవాడని చెప్పేసి రాసుకున్నారు. తూరు రాజు పేరు హీరామ్ అండి. ఆ టైంలో మీకు 2 హీరాములు ఉంటాడు. ఒక రాజు, తూరులోనే ఉంటారు 2. తూరు హీరామ్ అంటే 2 ఉన్నారు. ఒకడు రాజు, ఇంకొకడు స్కిల్ క్రాఫ్ట్స్మెన్ అనమాట. యెహోవా గుడిని కట్టిన వాళ్ళలో ఇతను చాలా ప్రముఖుడు, చాలా చాలా చేశాడు. దాని గురించి చూద్దాం తర్వాత ఎవరా అని చెప్పేసి. ఇది తూరు. సో ఈ తూరు గురించి మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. ఓకే, మీ స్క్రీన్ పెట్టున్నానండి కిరణ్ గారు. నాది చెప్పాలంటే మీరు పెట్టండి డాక్టర్ గారు. పాయింట్ చెప్పాలంటే యెహోవా యెహెజ్కేల్ తోటి తూరుతో ఇలా చెప్పమని చెప్తున్నాడు. తూరుతోటి తూరు అధిపతి అన్నాడండి. అంటే తూరు యొక్క రూలర్ గురించి ఏమని చెప్పమంటున్నాడు ఇప్పుడు వచ్చేసి, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడవై నేను ఒక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. సో ప్రాబ్లం ఏం చెప్తున్నాడు? నేను ఒక దేవతని అని నీవు అనుకొనుచున్నావు అన్నాడు. దేవత అనే పదం మీకు విడ్డూరంగా ఉంటుంది, కానీ మీరు మూలంలోకి వెళ్తే ఒకసారి నాది పెట్టండి. మీరు ఎహెస్కేల్ 28 అండి, ఇది కొంచెం చూడొచ్చు మీరు. ఎహెస్కేల్ 28 మీరు ఇందుట్లోకి వెళ్తే ఏమంటున్నాడు? దస్ సెత్ అదోనై. అదోనై అంటే యెహోవా అన్నమాట ఉంది. సో యావే ఏమంటున్నాడు? ప్రభువగు యెహోవా. అదోనై యావే అంటే బికాస్ దైన్ హార్ట్ ఈజ్ లిఫ్టెడ్ అప్ అండ్ thou hast said I am ఎల్. ఏలి ఏలి లామా సబక్తాని అంటారు కదండి. ఎల్ అంటే వీళ్ళకి దేవుడు అన్నమాట. సో ఇది ఎల్ అనేది ఎలా వచ్చిందంటే తర్వాత చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఈయన. 70 మంది 50 మంది అండి, వాళ్ళల్లో ఒకడు. సో అట్లా వచ్చింది అనమాట. నేను దేవతని ఎల్ అని చెప్పుకుంటున్నావు నువ్వు. ఓకే, ఐ సిట్ ఇన్ ద సీట్ ఆఫ్ ఎలోహిం స్థానంలో నేను ఉన్నాను సముద్రం మధ్యలో అని చెప్పి. ఎందుకు? మీరు మ్యాప్ లో చూశారు కదా, ఇందుకనమాట. ఇది కరెక్ట్ గా కిందకు వచ్చేస్తే స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి సముద్రం మధ్యలో ఉన్నానని చెప్తుంది. ఎగ్జాజరేటెడ్. తూరేం సముద్రం మధ్యలో లేదు. మీరు అప్పట్లో సిచ్యువేషన్ తీసుకున్నా కానీ ఇదిగోండి ఇలా ఒక చిన్న ద్వీపం అన్నమాట. కోస్ట్ కి దగ్గరలో ఉండేసరికి ఇటు కోస్ట్ నుంచి ట్రావెల్ ఈజీ, అటు సీలో నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇంకా మీరు ఇదిగోండి ఒకసారి చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లెబనాన్ మ్యాప్.
ఆల్ రైట్. కానీ మీరు జూమ్ అవుట్ చేశారనుకోండి, ఇదిగోండి ఎలా ఉంటుందంటే ఈ తూరు టోటల్ ఈ మెడిటరేనియన్ టైరీనియన్ సీ ఉంది కదా, వీటన్నిటి ప్రకారం చూస్తే ఈస్టర్న్ ఎండ్ అండి ఇది తూర్ అనేది. ఈ మొత్తం సముద్రానికి గాను ఈస్టర్న్ ఎండ్ లో ఇది ఉంటుంది. ఓకే, ఇది వెస్టర్న్ ఎండ్ అనమాట స్పెయిన్ కి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రేడ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు, డైరెక్ట్ లైన్ అనమాట. సీదా ఈస్ట్ వచ్చేస్తే ఇక్కడ తూర్కు వస్తారు. మీకు అర్థమవుతుంది కదా టూర్ డెవలప్ అవ్వడానికి కారణం ఏంటని చెప్పేసి. అందుకని చెప్పేసి డాక్టర్ గారు మీద పెట్టేసేయండి స్క్రీన్. అందుకని నువ్వు గర్విష్ఠుడు అయ్యావని చెప్పేసి తూరుతోటి చెప్తున్నాడు అనమాట, తూరు అధిపతి తోటి. నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్యన నేను ఆసీనుడనై ఉన్నాను, నేను సేఫ్ గా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఏమని చెప్తున్నాడు, నీవు దేవుడవు కాక మానవుడు ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు. అదే కదా దాని ఉంది ఇక్కడ, నీకు మర్మమైనది ఏదీ లేదన్నాడు. సో ఒకవేళ ఇందుట్లో చెప్తుంది సాతాను గురించే అనుకుంటే ఏమంటున్నాడంటే, నీవు దేవుడవు కాదు, అక్కడి వరకు ఓకే, మానవుడవై ఉండి అంటున్నాడు. సాతాను మనిషా అండి? కాదు కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ చెప్తున్నా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు పృథ్వీ, సైతాను పాము కూడా కాదు, తర్వాత కల్పించారు అది. బైబుల్ ఎక్కడ చెప్పలేదండి పాము అని. వీళ్ళు చెప్తారు ఏదైనా తోట అని చెప్పారు, ఏదైనా తోట అది మాత్రం వ్యక్తేనండి, ఆ విషయం మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ శక్తి కాదండి, వ్యక్తి. ఆ విషయం మాకు చాలా క్లియర్. సో దేవునికి తగినంత అభిప్రాయం అన్నాడండి. అంటే తగినంత అభిప్రాయం అనేది మీకు కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది, బట్ ఇంగ్లీష్ లో చూసారనుకోండి, ఓకే, thou set thine heart as the heart of God. దేవుడికి ఎలా అయితే ఉంటుందో అలా నిన్ను నువ్వు పెట్టుకున్నావు అని చెప్పేసి, నీ మనసును అట్లా నిలుపుకున్నావు అని చెప్పేసి అంటున్నాడు. దేవుడికి ఉండాల్సిన ఐడియాలు, అలాంటి తత్వం నువ్వు అనుకుంటున్నావు, నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. కానీ నువ్వు దేవుడవు కాదు, మానవుడవై ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సాతాను మనిషి కాదండి, ఇది ఒక పాయింట్. ఆల్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ లోపం ఏంటంట, గర్విష్ఠులు అవ్వడం. గర్విష్ఠ అయ్యి అతను దేవుడు అనుకున్నాడు. అది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. నువ్వు జ్ఞానవంతుడురా, నీకు మర్మమైనది ఏదీ లేదు అంటే చెప్తున్నాడు. నువ్వు గొప్ప జ్ఞానం కలిగిన వాడివి, నీకు దాచిపెట్టిందంటూ ఏమీ లేదు, నువ్వు అంతా బాగా డెవలప్ అయ్యావు, నీకు అథారిటీ, పవరు అన్నీ ఉన్నాయి, నువ్వు ఏది కావాలంటే అది నీకు దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలాంటి నువ్వు ఏం చేసావు ఇప్పుడు అంటే, ఎత్తేసి నువ్వు అంత మంచివాడివి, నువ్వు అంత గొప్పవాడివి అంట, నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. బానే ఉంది, నువ్వు జ్ఞానివి, నీకు మర్మమైనది లేదు, నీ జ్ఞానంతో నీ వివేకంతో నువ్వు ఐశ్వర్యాన్ని పొందావు. ఎస్, పొంది మీరు గమనిస్తే ఏంటంటే, ఇప్పుడు ఈ తూరు ఎంతలా డెవలప్ అయిందంటే, మీరు తర్వాత మీకు వచనాలు చెప్తాను, లేకపోతే ఒక్కసారి ఈ టెంపుల్ కట్టినప్పుడు అండి ఏం జరిగింది అంటే, ఈ రాజన్ అనమాట స్పాన్సర్ చేసేది టెంపుల్ కి. స్పాన్సరింగ్ అనడం కన్నా కూడా వీటిని అన్ని సిద్ధపరిచేది, క్రాఫ్ట్స్ మెన్ ని వీళ్ళందరినీ పంపించేది. లెబనోన్ దేవదారు వృక్ష రాణులు కానివ్వండి, ఇవన్నీ ఇంపోర్ట్ చేస్తున్నారండి ఆ పోర్ట్ కి, అక్కడి నుంచి పంపించారు, అందుకని అట్లా రాశారు వాళ్ళది. అంటే తర్వాత జరిగిన వాటిని ముందు జరిగినట్టు రాసుకున్నారు అది. సో తర్వాత ఇందుకని గాను ఏం చేస్తారంటే, ఈయన ఎవరు సొలొమోను యెహోవా మందిరానికి గాను ఇదంతా కట్టించినందుకు తూరు రాజైన హీరాము ఎంత అంటే ఇది ఎక్కడది 1 రాజులు 9వ అధ్యాయం 11వ వచనం అండి. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణాలను హీరామునకు అప్పగించాడు. ఇదిగోండి, మీరు మ్యాప్ లో చూస్తే ఒక్కసారి నా మ్యాప్ పెట్టండి కిరణ్ గారు. గలిలయ అంటే ఎక్కడ ఉందంటే, ఇదిగోండి ఇక్కడ చిన్నది ఉంది కదా పైన, ఈ బ్లూ కలర్ లో చిన్న బబుల్ లాగా, ఇది సీ ఆఫ్ గలిలయ అంటారు. ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న 20 పట్టణాలని ఇక్కడ తూరు రాజుకి ఇచ్చాడు. ఎవరు? యెరూషలేం దగ్గర ఏలుతున్న సొలొమోను ఇక్కడ ఉన్న ప్రాంతంలో 20 పట్టణాలని తూరు రాజుకి ఇచ్చాడు అనమాట. ఓకే, ఇది జరిగింది. ఇచ్చినా గానీ తూరు రాజుకి ఇవి నచ్చల. తర్వాత చెప్తాడు, తూరు రాజుకి
హేరాము సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు. అనుకూలమైనవిగా కనబడలేదు కనుక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి అని నేను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు పెట్టాడు అన్నమాట. ఒకసారి కిందరండి, కాబూల్ అంటే ఏంటో. నిష్ప్రయోజనం. అది ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ కాదండి, ఆఫ్ఘనిస్తాన్ కాదు, జస్ట్ చెప్తున్నా. సో అందుకని ఈ పేరు పెట్టి ఏం చేశాడు నచ్చకపోయినా గానీ తర్వాత ఇతను కొంత ఒప్పుకున్నాడు అనమాట. ఇది టెంపుల్ కట్టేటప్పుడు కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ కి ఇంత రావాలి పేమెంట్, 20 పట్టణాలు ఇచ్చావు, సో నీకు ఎక్స్ట్రా డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డబ్బులు తిరిగి హీరాము ఇస్తాడు. 14వ వచనం చూస్తే, హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించాడు. నేను నాకు అంత ఇదిగా లేదు కానీ బట్ స్టిల్ ఇదిగో ఈ డిఫరెన్స్ ఇన్ ద పేమెంట్ తీసేసుకో అని చెప్పేసి వెనక్కి పంపించాడు అనమాట. ఓకే, హీరాము అంత రిచ్ అండి. సో నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందుతీవి అంటే హీరాము ఇలా ఉన్నాడు బాగా. ఓకే, సో అది. ఇంకా దానియేలు చెప్పండి. అవి చెప్తా తొందర ఎందుకండి. దానియేలు అంటే జ్ఞానమైన వాడు అంటే ఇక్కడ యెహెజ్కేలుకి దానియేలు అంటే ఇంప్రెషన్ ఉందండి. అందుకని దానియేలు కన్నా నువ్వు గొప్పోడివిరా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకంతకని ఏమీ లేదు పోల్చడానికి. సో అది నీ ధనాగారములో నుండి వెండి బంగారాలను తెచ్చుకున్నావు, ఇది కూడా డెవలప్ అయ్యావని చెప్పి. అయితే ఇక్కడ ఇదిగోండి వస్తుంది, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఇది ప్రాబ్లం. తూరు రాజు వాడైతే సంపాదించుకున్నాడు, వాడు వర్తకం చేశాడండి, వర్తకం చేసి డెవలప్ చేసుకున్నాడు వాడి జ్ఞానంతో. వాడికి జాగ్రఫీ కూడా హెల్ప్ అయింది. యెరూషలేం కూడా అంతేనండి, యెరూషలేం కూడా జాగ్రఫికల్ గా అడ్వాంటేజ్ లో ఉంది, మెయిన్ రూట్ లో ఉంది. అలాగే అందరు దాని నుంచి వెళ్తున్నారు కాబట్టి అది కూడా ట్రేడ్ ఇదంతా చేసుకొని డెవలప్ అయింది. అది పడిపోయిన తర్వాతే వీడు ఆహా ఇప్పుడు నేను పరిపూర్ణం అవుతానని అనుకున్నాడు తూరోడు. అదే కదా ఎక్యూజేషన్ వేసింది అంతకుముందు యెహోవా. సో ఐశ్వర్యం కలిగిందని నీవు గర్వించావు, ఇక్కడ నువ్వు ఒక్క స్టెప్ ఎక్కువ వేసావు కాబట్టి కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా అంటే నిన్ను నువ్వు లోపల యెహోవా అంటే దేవుడు లెక్కన ఫీల్ అయిపోతున్నావు కదా, రే ఒక్కసారి యెహోవా మాట ఆలకించు. ఏంటి, నేను వాడేదో కష్టపడ్డాడండి, వాడేదో సంపాదించుకున్నాడు, వాడి జ్ఞానం చేత వివేకం చేత. ఏమంటున్నాడు మరి ఇక్కడ, నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరతురు. ఏం చేస్తారంట, సన్నాసి నీ జ్ఞానం అనుకుంటున్నావు కదా నువ్వు. పృథ్వీ ఇది చదువుతుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఒక ఎపిసోడ్ గుర్తొచ్చింది. వాడెవరు ఉంటాడు కదా, కొంచెం కామెడీ రోల్స్ ఎక్కువ చేస్తుంటాడు, భార్యాభర్తలు వాళ్ళు సినిమాకి పోతుంటారు అనమాట. చెమ్మక్ చంద్ర అనుకుంటా. నాకైతే రెండే గుర్తు, నాకు హైపరాది ఒకటి, సరోజా అని అంటారు. నేను ఆ ఎపిసోడ్ అక్కడక్కడ విన్నా, వేరే వాళ్ళు చూస్తుంటే సరోజా అని చెప్పేసి, నాకు అంతకన్నా తెలియదు. ఈ చమ్మక్ చంద్ర ఏం చేస్తాడంటే వైఫ్ తో వస్తాడు, వచ్చి నేనంటే నీకెందుకు అంత కోపం అని అంటే, ఏం చేశానయ్యా నేను అంటే, మేమేమో ఉన్నాము, మేము సినిమాకి వెళ్ళలేవు, మా ముందు నువ్వు నీ భార్య కలిసి సినిమాకి మా పరిస్థితి ఏం కావాలి అంటే, అదేంటి మేము సినిమాకి వెళ్తున్నాం కదా అంటే, మేము వెళ్ళలేమని తెలిసే కదా నువ్వు వెళ్తున్నావు అని మొత్తానికి వాడిని సినిమాకి వెళ్ళకుండా ఆపిస్తాడనమాట. శాడిజం. అయ్యా ఆపించడం ఒక ఎత్తండి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, పరదేశులను అంతేకాదు అన్యజనులలో క్రూరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నీ మీదకి నేను రప్పిస్తున్నా. వారు నువ్వు జ్ఞానవంతుడివి కదా, నీ జ్ఞాన శోభను చెరిపేస్తారు. అలాగే నీ సౌందర్యం అనుకుంటున్నావు కదా బాగా డెవలప్ అయ్యని, దాన్ని వాళ్ళు నీచపరచడానికి ఖడ్గములను వరదిస్తారనమాట. ఆమేన్, హల్లెలూయా. దీనులను దంచుటకు యెహోవా ఉన్నాడు, యెహోవాను నమ్మినవాడు ఎన్నటికీ బాగుపడడు. చంపుటకు ఖడ్గము
చీల్చుటకు కుక్కలు నాశనానికి 4 విధాల బాధలే మనసా. బాధుడే బాధుడు. దేవుడికే స్తోత్రం చెందును గాక. ఇదండి కాదండి, ఎందుకే అంటాను. వీళ్ళు జ్ఞాన శోభతో వెలిగిపోతుంటే పోనీ వాళ్ళతో పోటీ పడి ఇంకా గొప్పగా చేసి వాళ్ళు డెవలప్ అయ్యారంటే అది ఓకే. కాదంట, నిన్ను నాశనం చేసేస్తాడు, నీ సౌందర్యాన్ని నీచపరుస్తాడు. ఎంతసేపు పాడు చేయటం, చెరిపేయటం, పొడి చేయటం, నరికేయటం, ఇది వీళ్ళు బాగున్నారు కాబట్టి. మీకెవరికైనా ఈ పాత పాట తెలుసా? పాడు జీవితము 3 నాళ్ళ ముచ్చట అని చెప్పి అలా తయారు చేస్తున్నాడండి. సో వాడి ప్రాబ్లం అంటే వాడికి ఫాల్ట్ ఇదని చెప్పి అనుకుంటున్నావు కదా, దాన్ని మొత్తాన్ని అణిచేస్తాను, మొత్తం తీసేస్తాను, నిన్ను గొప్పగా చేస్తానరా అని కాదు, నిన్ను నాశనం చేసేస్తానరా, నిన్ను చెరిపేస్తానరా. ఇదిగోండి, నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రంలో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. సో రాజుతో చెప్తున్నాడు, నువ్వు నాశనం అయిపోతావురా అని చెప్పేసి, సర్వనాశనం అయిపోతావురా అని చెప్పేసి. ఓకే, నాశనం అయిపోతావు. అది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చెప్పాలి, వీడేదో గొప్ప అనుకుంటున్నాడు కాబట్టి వచ్చేటోళ్ళు వీడిని అంతకంతకి నీచంగా చేస్తారనమాట. వీడు అంతకంత గొప్ప అనుకున్నాడు కాబట్టి అంతకంతగా నీచం చేయడం అనమాట. అంతకంతగా పవిత్రుడు అనుకున్నాడు కాబట్టి అంతగా మొలెస్ట్ చేయడం. ఇంకో రకంగా చెప్పాలంటే డిఫైలింగ్ అనమాట. దాన్ని ఇక్కడ చెప్తుంది, నేను దేవుడను చేయడం అండి. చెప్పండి, మానభంగం చేస్తానంటున్నాడు. అదేనండి, అదేనండి, నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడవు కాదు కదా అన్నాడు. ఇది ప్రవచనం అండి, ఇది యేసును గూర్చిన ప్రవచనం. నేను దేవుడను అని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడవు కాదు కదా. ఎగ్జాక్ట్లీ యేసు ముందు కూడా ఇదే క్వశ్చన్ అడిగారండి. నేను చెప్తున్నా, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడనే నీతో ఆనబెట్టుచున్నాను అంటారు. అందుకే ఏసేమంటాడు తెలుసా? నీవన్నట్టే అంటాడు, నేను కుమారుడునా కాదా అని చెప్పేసి చెప్పడు. ఓకే, ఎందుకు? నీవే గనక దేవుని కుమారుడు అయితే నువ్వు చంపువాని, నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పవా? నిన్ను చంపువాని చేతిలో నువ్వు మానవుడే కానీ నువ్వు దేవుని కుమారుడవు కాదు కదా. అంతేనా? కాదండి, నెక్స్ట్ ఇంకోటి, దేవుడే కాదు, నువ్వు యూదులకు రాజు అన్నా కూడా నీవన్నట్టే అన్నాడు. నీవన్నట్టే అన్నాడు అండి. మిగతా అది పిలాతు అడిగితే, మిగతా వాళ్ళు అడిగితే అసలు నోరు కూడా మెదపడు, సైలెంట్గా ఉంటాడు. యోహాను సువార్తలో కొంచెం డిఫరెన్స్ గా చెప్పారు అనమాట. చూడండి, మత్తయిలో అసలు సౌండ్ కూడా చేయడం అనమాట. ఓకే, కానీ యోహాను సువార్తలో మాత్రం నువ్వు అడుగుతున్నావా, వాళ్ళు అడిగారు కాబట్టి అడుగుతున్నావా, ఇన్ని రకాలుగా చెప్తాడు అనమాట. ఆ డిఫరెన్స్లు ఉన్నాయి. మరి అంతే కదండి, ప్రవచనం యేసు గురించే కదా. ఇదే కాదు, దీని తర్వాత వచనం కూడా మీరు యేసుకు లింక్ పెట్టేసేయచ్చు అనమాట. ఈ వచనంతో పాటు మనం చెప్పాలనుకుంటే కొత్త నిబంధనలోకి వెళ్ళి చివరిలో పట్టుకున్న తర్వాత ఏమేం చెప్పాడా అని చెప్పేసి చూడొచ్చు. కానీ బట్ ప్రస్తుతానికి తర్వాత వచనాన్ని కూడా మనం తీసుకెళ్ళి యేసుకు లింక్ పెట్టచ్చు. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. అంతే కదండి, యేసు పరదేశుల చేతుల్లోనే చనిపోయింది. సిలువేసింది ఎవరు? రోమన్లు యూదులు కాదు, రోమన్లు వీళ్ళకి పరదేశులు. సో సున్నతి లేని వారి రీతిగానే నీవు పరదేశుల చేతుల్లో చస్తావు అన్నాడు. యేసేనండి. మరి ఎందుకు చేస్తున్నాడు? ఏమంటే కారణాలు ఏంటి? ఇక్కడ వీడు చావడానికి కారణం తూరు రాజు గర్వం, ఐశ్వర్యవంతుడను జ్ఞానాతిశయం అన్నమాట. ఇదంతా కూడా వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది. యా, అంతే కదండి. మరి చెప్పండి, అడగండి. గర్వము పడ్డం ఒక ఎత్తు. మన పురాణాలంతా గర్వం వల్ల వాడు ఏదో తప్పు చేశాడు, ఆ తప్పు వల్ల నశించిపోయాడనే క్లారిటీ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు వీడికి వచ్చిన గర్వం ద్వారా ఎవడికి ఏం నష్టం చేసినాడు, దానికి ఎందుకు కారణానికి యెహోవా కోపం అన్నాడు. ఆహా అంటే ఏమైంది? ఎందుకు అన్నాడు అనండి? ఆహా ఎప్పుడు అన్నాడనండి? ఆహా ఎప్పుడు అన్నాడు? యెరూషలేం పడ్డాక అన్నాడు. అది యెరూషలేం పడ్డాక అన్నాడు. అది వాడు చేసిన టైమింగ్. యెరూషలేం పడేసింది ఎవరు? యెహోవా.
యెరూషలేం పడిపోయిందండి. ఇప్పుడు ట్రేడ్ నాకు పెరుగుతుంది ఆహా అన్నాడు వాడు. ఆహా అన్నాడు. అది ఆహా తెచ్చి తిప్పాలన్నమాట ఇవన్నీ కూడా. అది సో చూడండి, సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు, నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువగు యెహోవా అన్నాడండి. ఇది మాత్రం ముమ్మాటికి యేసుకి సెట్ అయ్యే ప్రవచనం అండి. ఈ ప్రవచనం కాదనిలేమన్నమాట. అతను పరదేశుల చేతుల్లో చచ్చాడు, సున్నతి లేని వారు చంపబడు రీతిగానే చనిపోయాడు అనమాట. అది మరి వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకో తెలియదు. ఓకే, సో అయితే ఇక్కడ యేసు ప్రవచనం సంగతి పక్కన పెట్టేస్తే, తూరు వాళ్ళు అంటే వాళ్ళని ఫినిషియన్స్ అంటారండి. ఫినిషియన్స్ కూడా సున్నతి ఉందండి. మనం ఏదో బైబుల్ అనుకుంటున్నాం, యెహోవా వచ్చి వీళ్ళతోటి ఒప్పందం చేసుకున్నాడు అది ఇది అనుకుంటాం, అట్లాగేం కాదు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సున్నతి చేయించుకునేటవాళ్ళు, ఇంక్లూడింగ్ ఈజిప్ట్ లో కూడా ఉంది ఆచారం. సో ఇది తర్వాత వీళ్ళు కూడా రాసి వీళ్ళ పుస్తకంలో, అంటే వీళ్ళు పాటిస్తా వీళ్ళు కూడా కాపీ కొట్టుకున్నామంట పుస్తకంలో, పలానా పలానా కండిషన్ అని చెప్పి సున్నతికి. సో అందుకని చెప్పి తూరు వాళ్ళు కూడా సున్నతి చేయించుకుంటారు, కానీ సున్నతి లేని వారి లెక్కనే నువ్వు చస్తావురా అని చెప్పేసి వాళ్ళకి సున్నతి చేయించుకున్న అంటే అదే మీరు సున్నతి చేయించుకున్న వాళ్ళు ఒకలా చావాలి గౌరవప్రదంగా, సున్నతి లేని వాళ్ళ చావు అంటే వాళ్ళ కొంచెం అమర్యాద అనమాట. తూరు రాజుకే ఇలాంటి కండిషన్ చెప్తున్నాడు. అది సో అదండి అది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సెట్ మొదలవుతుందండి. ఇందాక దాకా తూరు యొక్క అధిపతి అన్నాడు, ఇప్పుడేంటి, నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపము. తూరు అధిపతి, ఇప్పుడు తూరు రాజు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, అడ్రస్సింగ్ కొంచెం మార్చాడు. ఈ వచనం ప్రకటించి ఏంటంటే అంగలార్పు వచనం. ఏమని, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి అంటున్నాడు. సో ఇక్కడ సీల్ అనే పదం వాడారండి. సీల్ అంటే ఏంటి, మనకి ముద్రలేసేది కదా, రాయల్ ఇన్సిగ్నియా ఉంటది కదా, రాజ గుర్తు చెప్పి వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ ముద్రలు వేసేవాళ్ళు సీల్ వేయడానికి అనమాట. వాళ్ళు దాన్ని ఏమంటారండి, కాన్ఫిడెన్షియాలిటీగా మైనం పోసి ముద్రలు వేస్తారు కదా, ఇది ఎవరు ఓపెన్ చేయకూడదు అని చెప్పి, రాచముద్ర ఆ టైప్ అనమాట. నువ్వు అలా ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు, తూరు రాజు అనమాట. పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యం కూడా కలిగి ఉన్నావు. ఇదంతా కూడా వీళ్ళు సాతానుకు చెప్తారండి. చెప్తుంది ఇక్కడ తూరు రాజు గురించి. వీళ్ళు తీసుకెళ్ళి సాతాను పూర్ణ జ్ఞానంతో సంపూర్ణ సౌందర్యంతో ఉన్నాడు అని చెప్తా, తర్వాత దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, ఇక్కడ వాళ్ళు లించేస్తారు. పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యం ఉండి దేవుని తోటయగు ఏదెనులో ఉండి ఈ వచనం చెప్పే టైంలో కూడా ఉన్నవాడెవడు, ఏదెను తోటలో ముగ్గురున్నారు, ఆదాము, హవ్వ, సర్పము. ఆదాము హవ్వలు తెచ్చారు, వాళ్ళు ఇప్పుడు అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అనమాట, ఇన్కాన్సిక్వెన్షియల్, అసలు సంబంధం లేదు. ఇప్పటికి కూడా ఉందేవాడు, ఒకవేళ ఉన్నాడు అనుకుంటే ప్రెజెన్స్ లో, సర్పము. ఇక్కడ మాట్లాడుతుంది సర్పం గురించి అంటారు. మీరు బుర్ర పెట్టి చూస్తే పై వచనంకి వెళ్ళండి, ఎవడి గురించి చెప్తున్నాడు, 12వ వచనంలో వెళ్ళండి ఒకసారి. నరపుత్రుడా తూరు రాజును గూర్చి, ఎవరి గురించి అండి, చెప్పండి అయ్యా. తూరు రాజును గురించి, తూరు యొక్క రాజును గురించి అన్నమాట. అంగలార్పు వచనం ఎత్తి ప్రకటించు. ఓకే, ఆ మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడండి ఈయన అనేది. ఏదెనులో సర్పం ఉంది, మరి మీరు ఈ క్వశ్చన్ ఇచ్చండి, ఏంటి, ఏదెనులో సర్పం ఉంది, ఆదాము హవ్వలు ఉన్నారు కదా, అసలు ఈ తూర్రాజు ఎప్పుడున్నాడు ఏదెనులో అని చెప్పేసి కదా. ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడ, మాదిరివి అని. అలాంటి సంపూర్ణ సౌందర్యం గల కట్టడానికి మాదిరివైన దేవుని తోట ఏదెనులో నీవు ఉంటూ అంటున్నాడు. అయినా కానీ మనం ఈ క్వశ్చన్ అడ్రస్ చేయాలండి. ఏదెనులో తూర్రాజు ఎప్పుడు, తూర్రాజు అంటే ఏదెనులో నీవు ఉన్నావు అనడానికంటే దీన్నే హైపర్బోల్ అంటారండి. ఓకే, ఒక్కసారి ఈ యావేలు గ్రంథము 2వ అధ్యాయం తీయండి కిరణ్ గారు, మీరు కానీ డాక్టర్ గారు కానీ. అయితే ఒక్క పాయింట్ ఇక్కడ యాడ్ చేసాము పృథ్వీ. ఖురాన్ ప్రకారం, ఇస్లాం ప్రకారము ఎదేను తోట భూమి మీద లేదు, స్వర్గంలో ఉందన్నమాట. మీదే ఉందండి ఇక్కడ బానే. ఏడ బైబుల్ అట్లాగేం చెప్పాల, వీళ్ళు ఊహలే కానీ అదంతా కూడా. కొంతమంది ఇందులో అలా చెప్తారు, అది పట్టుకుని కొంతమంది. యావేలు 2వ అధ్యాయం 3వ వచనం అండి.
నా స్క్రీన్ పెట్టలేదు, ఒక నిమిషం. ఓకే, ఉమ్. నేను పెడుతున్నా. సో ఇక్కడ ఏమంటున్నాడు, వాటి ముందర అగ్ని మండుచున్నది. యావేలేనండి, మీరేం ఆ, చేశారు? ఎవలే 2, 2వ 3. అధ్యాయం. ఆ, అరే ఇగో వాటి వాటి ముందర అగ్ని మండుచున్నది. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదెను వనము వలె ఉండెను. ఏ భూమి అండి ఏదైనా వనంలా ఉంది? ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? లవేలు. ఒక అవి రాజ్యం. రాకమునుకమంటే 1వ అధ్యాయానికి వెళ్ళండి, 6వ వచనానికి, ఫస్ట్ చాప్టర్. ఇక ఎక్కడా కూడా దాని గురించి చెప్పడండి. ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చేది ఆ టార్గెట్ గురించి ఇక్కడే. లెక్కలేని లెక్కలేని బలమైన జనాంగము నా జనాంగం. దేశము మీద వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాలు ఆడు సింహం కాటు వంటిది అని, వాటి కాటు ఆడు సింహము కాటు వంటిది అని చెప్పేసి అన్నాడు. నా బబులోను దేశం గురించి చెప్తున్నాడా లేకపోతే అష్షూరు గురించి ఇజ్రాయెల్ అండి, చెప్తున్నాడా? ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడండి. ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గురించి వచ్చిందా? వీళ్ళకి కాదు కదా. ఇజ్రాయెల్ మీదకి ఎవరు వచ్చారని? వేరే వాళ్ళు వస్తున్నారు 50 టైం, అది దాన్ని ఏముంది కానీ ఎవడొస్తే వాళ్ళెవరని. ఏంటండి, వస్తున్నారు అనమాట. అది ఏదేను లా ఉంది అని చెప్పేసి అంటున్నాడు ఇజ్రాయెల్. వీళ్ళందరూ వీళ్ళు రాకముందు. రాకముందు, వీళ్ళు రాకముందు అవుతుందా? బాగుందని. ఏదేనంటే లిటరల్ గా ఏదేను కాదండి. ఓకే, సో అదొకటి. పోనీ యెహెజ్కేలు ప్రకారం ఏదేనులో ఏముందో చెప్పండి. ఒక్కసారి యెహెజ్కేల్లోనే 31వ అధ్యాయానికి రండి. వెయిట్, యెహెజ్కేలు 31. రండి. మీరు పోయే వీళ్ళు ఇక్కడ పైత్యం అంతా కూడా కొంచెం క్రియేటివిటీ కోసం ఉపమానాలంక. పదిని వాడతారు కదా. ఉపమానం, అది ఉపమానం. ఉపమానాలు వాడుతూ ఉంటారు కదా. 31వ అధ్యాయం 8వ వచనానికి రండి. దేవుని వనములో ఉన్న దేవదార వృక్షములు దాన్ని మరుగు చేయలేను. ఉమ్, సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. ఉమ్, అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షముల్లో దేనికి లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనిలో ఉన్న వృక్షముల నీవు దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. ఇంటికి ఏంటి ఇదంతా? అది రెండవ బ్యూటీనెస్ వచనం, ఆఫ్. అంటే రెండవ వచనానికి కాదండి, రండి. అంటే 2, 3 యెహోవా అద్భుతమైనవి తన ఏదైనా తోటలో సృష్టించుకోలేకపోయినాడా? అలాంటి ఇంకో వేరే చోట్ల కూడా ఉన్నాయని. లేదు పర్లేదు, ఒకసారి పైన 2వ వచనం 3వ వచనం చూడండి. ఇది ఎవరి గురించి నారపుత్రుడా, చెప్తున్నాడు? నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహంతోను ఇట్లా చెప్పు. ఇది ఫరో గురించి కాదండి. ఫరో తోటి చెప్పు అంటున్నాడు. ఏమని? అష్షూరీయులు లెబనోను దేవదారు వృక్షమై ఉన్నారు. ఓకే, వృక్షమైనట్టు ఉన్నారు. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటేనని అష్షూరీయుల గురించి చెప్తున్నాడు. అది చెప్తున్నాడండి. అష్షూరు కూడా నాశనం అయిపోద్దరా, నువ్వు కూడా నాశనం అని చెప్పేసి చెప్తున్నాడు. 31వ చాప్టర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎంత ఏదనంటే మీరు లిటరల్ గా ఏదైనాలోనే ఉన్నాడా, తూరు రాజు ఉన్నాడా అని కాదు. మీకు ఇప్పటికీ కూడా కన్విన్స్ గారండి, నాకు తెలుసు. అందుకే ఇంకొక వచనం చూపిస్తా. 36వ అధ్యాయము 35వ వచనం యెహెజ్కేల్లోనే. రండి, అక్కడికి రండి. కాదు పృథ్వీ గారు, దీన్ని బట్టి నేను లాస్ట్ వీక్ లేకపోతే అంతకుముందు వీక్ చెప్పిన వాక్యం నిజమవుతుంది. చూడండి, ఈ పుస్తకాన్ని ఫాలో అయ్యే ఎడారి పుస్తకాన్ని ఫాలో అయ్యే పక్కన ఉండడం కూడా తలకాయ నొప్పి. వాళ్ళకి ఎంత దూరం ఉంటే 36, 35 అండి. పాడైన భూమి వనములే ఆయన నీవు, పాడుగాని నిర్జముగాని ఈ పట్టణాల నివాసులతో నిండి ప్రాకారములు గలవాయన నీవు జనులు చెప్పు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడు నీవు, పాడైపోయిన స్థలాల్లో చెట్లను నాటువాడు నీవు. మీ చుట్టూ ఇంత అవసరం లేదండి. సో పాడైన భూమి ఏదెను వనము వలె ఆయన అని అన్నాడు కదా. ఇంతకీ ఏంటి భూమి? మొదటి వచనం, ఫస్ట్ వచనానికి రండి. ఇజ్రాయెల్ అంటారు, నాశనం అయిపోయింది, మళ్ళీ మామూలు అవుతుంది. మరి అది కరెక్టే. మరియు నరపుత్రుడా, నీవు ఇజ్రాయేల్ పర్వతములకు ఈ మాట ప్రవచించు. ఇజ్రాయేల్ పర్వతములారా, యెహోవా మాట వినండి. వాటి గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రకారం ఏదైనా ఎవరండి ఇక్కడ? ఏదైనా ఉంది అది ఏదైతే బాగుందో అది, ఏదైతే అందంగా ఉందో అది. తూర్ ఎక్కడ ఉంది? ఈ కనాను ల్యాండ్ లోనే కదా ఉంది. అది చెప్తుంది. దేవుని ఏదనంటే ఏంటి? పాపం అయ్య గారు ఎంపిక అయిన భూమి అన్నమాట.
ఏదెనులో నువ్వు ఉన్నావు అంటే ఇదన్నమాట ఈయన చెప్పింది యెహెజ్కేలు యొక్క పైత్యం అన్నమాట. అది ఓకే. సాతాను గురించి కాదు. పోనీ సర్పం ఉందన్నారు కానీ సాతాను ఉందని అక్కడ ఏం చెప్పలేదన్నమాట. సో అసలు సర్పం దేవునితో సాతాను అని చెప్పి పాత నిబంధనలో ఎక్కడ ఎవడు ఎప్పుడు చెప్పలేదు, అనుకోలేదు కూడా కనీసం వాళ్ళు. మనం ఇందాక యావేల్లో చూసాం కదండి, పాడవక ముందు అది ఏదెన్లా ఉందని చెప్పేసి. సో దేవుని ఏదెన్లో నీవు ఉన్నావురా, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించు వారును నీకు సిద్ధరి. సాతాను నియమింపబడిన దినాన మనుషులు ఉన్నారంటే ఫ్లూట్లు ఎవడ వాయించాడు? ఎవడ వాయించాడు కాదండి, అసలు మనుషులు ఉన్నారా సాతాను నియమింపబడిన రోజున? లేడు కదా, ఎవరు లేరు, వాళ్ళు క్రియేట్ అయ్యారు, అయిపోయింది. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? మీరు ఇదే తూర్ అనుకోండి, తూర్ రాజు డెవలప్ అయ్యే రోజున వాడు కొంచెం అంతకుముందు సీదోని కింద ఉండేటోడండి, తర్వాత కొంచెం ఇండిపెండెంట్ అయ్యాడు అనమాట. ఆనాడున పిల్లను గురువులు వాయించేవారు నీకు సిద్ధమయ్యారు. ఇది తూర్ రాజు గురించి చెప్తుంది. ఓకే, అదనమాట. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఏదైనా ఎందుకు చెప్పారంటే యెహెజ్కేలు ఎందుకో ఏదైనా వాడుకున్నాడు. ఇక దుఃఖ చోటే కాదు వేరే చోట్ల కూడా వాడేదన్నమాట. ఏదైనా సింబాలిజం గా మంచి తోట ఏంటి వీళ్ళకి ఏదైనా అనమాట, అంతకన్నా గొప్ప తోట లేనిది గొప్పది. అది అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి అన్నాడు. ఇప్పుడు కెరూబు అంటే ఏంటి? సాతాన్ ఎవరు? ఏంజెల్ అండి. పడిపోయాడు కాబట్టి, వీళ్ళ ప్రకారం పడిపోయాడు కాబట్టి ఫాలెన్ ఏంజెల్ అంటారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఏంజెల్స్ కెరూబులు ఒక్కటేనా? కాదు. కెరూబులు వేరు, దేవదూతలు వేరు. కెరూబు అని వాడతారు కానీ దేవదూతలకి మలాక్ అనే పదం వాడతారు. మలాకి అక్కడి నుంచే వచ్చింది. ఇంగ్లీష్ లో ఏంజెల్స్ అంటారండి. ఏంజెల్స్ అనేది ఏంజెలోస్ అనే దాని దగ్గర నుంచి వచ్చింది. వీటికి అర్థం ఏంటి? మలాక్ అన్నా గానీ లేకపోతే ఏంజెల్ అన్నా గానీ మనం దేవ అంటాం కానీ దేవదూత. దూత అంటే ఏంటండి? అవతల వాళ్ళ మాస్టర్ ఏం చెప్పాడో ఆ పని చేయడం, ఆ సందేశం అంటే సందేశాన్ని తీసుకెళ్ళడం, లేకపోతే పలానా చంపేరా అంటే ఈ దూత పోయి చంపేస్తాడు. సింపుల్ మెసెంజర్. ఏది ఇవ్వమంటే అవతలడికి అది ఇచ్చి రావాలన్నమాట. కడుపు చేసి చెప్పమంటే ఆ విషయం చెప్పండి చెప్పి వస్తుంది. అది కెరూబు ఎవరు మరి? కెరూబుల గురించి డిస్క్రిప్షన్ మనకి యెహెజ్కేలులోనే మొదటి అధ్యాయంలో వస్తుంది. తర్వాత మనకి వేరే వేరే చోట్ల కూడా వస్తుంది. కానీ ఒక్కసారి మీరు యెహెజ్కేలు మొదటి అధ్యాయంలోకి వెళ్తే, తీయండి కిరణ్ గారు ఒక్కసారి యెహెజ్కేలు మొదటి అధ్యాయము 10వ వచనం దగ్గర. ఇది కొంచెం మనకి 10వ అధ్యాయంలో కూడా వస్తుంది. అక్కడ మనకి కాంట్రడిక్షన్ ఉంది, దాని విషయం చూసాము. 5వ వచనం దగ్గర నుంచి కనుక చూస్తే ఒక్కసారి వాటి అపియరెన్స్ ఎలా ఉంది, మొదటి అధ్యాయం 5వ వచనానికి వచ్చేసేయండి. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి అంటే 4 జీవుల రూపం అన్నమాట. ఒకటి కనపడింది. ఒక్కదానికి 4 జీవుల రూపాలు ఉన్నాయి. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములకు 4 రెక్కలను గలవు. సో 4 ముఖాలు ఉన్నాయి, 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడి ఉన్నాయి. వాటి అరుకాళ్ళు పెయ్య కాళ్ళ వల్ల అంటే దూడల కాళ్ళలా ఉన్నాయి గిట్టలతోటి. అవి తడతడలాడు ఇత్తడి వలె ఉండెను. ఇది కెరూబులండి. 4 తలలు అంటే 4 జంతువుల తలలు ఉంటాయి అనమాట. ఒక రెండు రెక్కలతోటేమో వాటి శరీరాన్ని కప్పుకుంటే, 2 రెక్కలతోటేమో మామూలు విడిగా ఉంటుంది అనమాట. అది నేను ఆ ఇమేజ్ని మీకు ఈ చాప్టర్ జరిగినప్పుడు చూపించా. ఈ ఫస్ట్ చాప్టర్ అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇదే డిస్క్రిప్షన్ మళ్ళీ సిమిలర్ గా 10వ అధ్యాయంలో వస్తుంది. అక్కడ చిన్న కాంట్రడిక్షన్ ఉందన్నమాట. ఒక ఫేస్ ని డిఫరెంట్ గా చెప్తాడు. సో వీళ్ళు కెరూబులు అండి. కెరూబులు ఏం చేస్తాయి? ఓకే, కెరూబులకు ఒక అంటే యెహోవా యొక్క స్తుతులు చేస్తాయండి. అవి ఎలా చెప్పొచ్చు అంటే ఎక్కడ ఉంటుంది, ఇది రెవల్యూషన్ లో ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ ఒక్క సెకండ్ ఉండండి, ఆడుంది. రెవల్యూషన్ 12లోన ఉండేది అది. కెరూబులు ఇవన్నీ కూడా కరెక్ట్ గుర్తులేదు నాకు. మొత్తానికి అవి పాటలు పాడుతూ ఉంటాయి అనమాట, ఎదురుగా ఉండే. కెరూబులో కాదు తెలియదు కానీ. సో ఒకటండి, ఇది కెరూబులు. ఇప్పుడు కెరూబు ఒక డ్యూటీ ఉంది ఇక్కడ మీరు చూస్తే ఏం చేస్తాయి అంటే, 11వ అధ్యాయంలోకి వెళ్ళాం అనుకోండి, 9వ అధ్యాయంలో 3వ వచనం,
ఇశ్రాయేలీల దేవుని మహిమ తాను ఉన్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్టి ధరించుకొని లేకపోని శిరాబుడ్డి నడుమున కట్టుకున్న వాడిని పిలువగా కెరూబుల మీద యెహోవా యొక్క మహిమ వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట, వాహనం లాగా కెరూబులు. అది లేకపోతే ఆది కాండంలో తోటకి కాపలాగా ఖడ్గజ్వాలలను కెరూబులని పెట్టాడు. అంతకు మించి వేరేది ఏది లేదండి. కెరూబులు మనుషులు కావు, కెరూబులు దేవదూతలు కావు. ఓకే, ఇది ఇలాంటి టీచర్సే ఇంకొకటి కూడా ఉంది, వాటిని సెరాఫిమ్ అంటారు. ఇది కూడా మనం చూసాం. యెషయా 6వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఇలాంటి గురించి చెప్పాడు, సెరాఫిములు అని చెప్పి. చదువుతాను. 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరాన అత్యున్నతమైన సింహాసనము ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. 2 ముఖాన్ని కప్పుకుంటే, 2 కాళ్ళను కప్పుకుంటే, 2 ఎగురుతా ఉంటాయి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. సెరాఫిములు ఈ పాట పాడింది. రైట్, 6 రెక్కలండి. కెరూబులు 4 రెక్కలు. ఓకేనా, ఏడ క్లియర్ మనకి. కానీ వీళ్ళెవరు దేవదూతలు కాదు, వీళ్ళు మెసెంజర్స్ కాదు. మనకి ఎక్కడ కెరూబు వచ్చి ఒక మెసేజ్ ఇచ్చిందనేం లేదు. దేవదూతలు రావడం మేము చూసాం మనం రకరకాలుగా మెసేజ్లు ఇవ్వడానికి. ఎక్కడ కెరూబులు రాలేదు. సో కెరూబు దేవదూత కాదు, ఏంజల్ కాదు, డిఫరెంట్ అన్నమాట. సో ఇదండి మనకేమని చెప్పారు పైన, నీవు మానవుడవై ఉండి అన్నారు. సాతాను కాదండి, దేవతలు మానవులు కాలేరు, కెరూబులు మానవులు కావు. ఇంకోటి ఏమని చెప్పారు ఇక్కడ మనకి, కెరూబు అయ్యి నీవు కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి అని చెప్పేసి. ఇది ఇక్కడ మనకి క్లారిటీ లేదండి, కాలుచున్న రాళ్ళు ఏంటి అంటే. కానీ ఒక అర్థం ఏముంది అంటే, దేవాలయానికి పెట్టిన డెకరేషన్స్ లో బహుశా సెరాఫీముల బొమ్మలో ఏయో ఉండుండొచ్చు. అందుకని దేవాలయంలోకి వెళ్లే వాళ్ళు ఈ సెరాఫీం బొమ్మల మధ్యలోగా వెళ్ళాలి కాబట్టి, అందుకని చెప్పి తూరు రాజు టెంపుల్ ని విజిట్ చేసినప్పుడు సెరాఫీముల మధ్యలో నువ్వు వెళ్ళావు కాబట్టి అని చెప్పేసి ఈ సెంటెన్స్ రాసి ఉండొచ్చు అని అంటున్నారు. సెరాఫీములు అంటే ఏంటి, వాటి అర్థం లిటరల్ గా కాలుచున్న రాళ్ళు. సెరాఫీం అనే పదానికి అర్థం. అందుకని సెరాఫీముల మధ్యలో నువ్వు నడిచావు కాబట్టి కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు నడిచితివి అని చెప్పేసి అంటున్నాడు. నేను అంతకన్నా ఏమీ లేదు. ఓకే, సో నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడివిగా ఉంటివి. నియమింపబడింది ఎప్పుడు, తూరు రాజు. వాడు డెవలప్ అయ్యాడు, దావీద్ తోటి మంచి రిలేషన్షిప్ పెట్టుకున్నాడండి, సొలొమోన్ తోటి పెట్టుకున్నాడు. ట్రేడ్ ఇదంతా బాగా జరుగుతుంది. సొలొమోన్ తోటి ఒప్పందం పెట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరికి సమాధానం కలిగింది అని కూడా ఉంటుంది రాజుల గ్రంథంలో. సో అప్పటి నుంచి మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు నువ్వు అంత యథార్థవంతుడిగా ఉన్నావు అని చెప్పి చెప్తున్నాడు. పాపం ఏంటి, జ్ఞానాతిశయంతో వర్తకంతో బాగా ఐశ్వర్యాన్ని సంపాదించి నిన్ను నువ్వు గొప్ప అనుకున్నావు, నిన్ను నువ్వు సముద్రం మధ్యలో ఉన్న దేవుడవు అని చెప్పేసి అనుకున్నావు, ఏళ్ళని చెప్పేసి. అది వీడు చేసిన తప్పు. సో అర్థమవుతుంది కదా అండి ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఏం చెప్తారు తీసుకొచ్చి, నువ్వు అప్పటిదాకా యథార్థవంతుడిగా ఉన్నావురా, ఇప్పుడు నువ్వు పతనం అయిపోయావు అనడానికి వీళ్ళు తీసుకొచ్చి యెషయాలో తీసుకొచ్చి లింక్ పెడతారండి వీళ్ళు. ఓకే, సో లింక్ పెడతారు. ఒక్కసారి యెషయా 14కి వెళ్తారు. వీళ్ళు ఏమని చూపిస్తారో, వేగు చుక్క. నేను పెడతాను సార్, డాక్టర్ నేను పెడుతున్నానండి. 12వ వచనం. వేగు చుక్క నువ్వు పడిపో, ఎందుకు హెచ్చించుకున్నావు. అదే యెషయా 14. అదే 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 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోదును. సాతాను అనుకుంటాడు అనమాట, నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తల ఊపోయుదురేమని, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వారు ఇతడేనా అని చెప్పేసి. అది సో కాదు, సాతాను గురించి మిగతా రాజులంతా అనుకున్నారండి ఎప్పుడైనా ఎట్టగా? అనుకోదండి, విషయం అది కాదు. ఇది ఎవడి గురించి మాట్లాడుతుంది? సాతాను గురించి. 4వ వచనానికి వెళ్ళండి. ఇక్కడే ఉంటదిగా 4వ వచనమే. నీ బాధను, రాజ్ మీరు స్టార్ట్ చేయండి ఒకసారి వచనం. నీ బాధను నీ ప్రయాసము నీ చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయుదనమున. నాకు చిన్నగా ఉంది స్క్రీను. నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. ఎవరి గురించి అండి? బాధించిన వారు ఎట్లా నశించిపోయారు, రేగుచుండిన పట్టణం ఎట్లా నాశనం అయిపోయిందని బబులోను రాజు గురించి అసహ్యం అపహాస్య గీతం పాడమంటున్నాడు. అపహాస్యం చేస్తున్నాడు అన్నమాట. ఏంటి? ఎగతాళి చేస్తున్నాడు. ఒరే తేజో నక్షత్రం అని నువ్వు అనుకుంటున్నావురా, నువ్వు పడిపోయావు అని చెప్పి. అవునా? ఇది లేదండి, తేజో నక్షత్రం అంటే తేజో నక్షత్రం ఏంటండి, అది పతనం అయిపోయింది అని మీరు అంటారా? అంటారా చెప్పండి. మీరు అన్నారే అనుకోండి. ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయమును వెళ్ళము దయచేసి. వెళుచున్నాము. ఆఖరి అధ్యాయము 16వ వచనము. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? సంఘముల కోసరము. చదవండి మీరు కూడా. ఈ సంగతులను గూర్చి మీరు మామూలుగా చదవాలి. ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను, మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును. తర్వాత చదవండి. ప్రకాశమానమైన వేకువ చొక్కను అయి ఉన్నాను. ప్రకాశమానమైన వేకువ చొక్కను అయి ఉన్నాను. ఎవరండి వేకువ చొక్క? వేకో చొక్క అండి. తనను తాను చెప్పుకున్నాడు వేకో చొక్కని. పడిపోయిన చొక్క. డాక్టర్ గారు అచట కొంత ఇచట కొంత తీసుకుంటే మరి ఇతనే సాతాను. అంతేనండి. వేకో చొక్క అంటారు వీళ్ళు, తీసుకొచ్చి పడిపోయిన వేకో చొక్కని. ఎవరయ్యా వేకో చొక్క అంటే మనకి ఇక్కడ యేసు అనమాట. ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, నేను వేకో చొక్కనై ఉన్నాను అని చెప్పేసి. యెషయా చెప్తున్నాడు అనమాట, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి అని. మరి ఆ లెక్కన ఎవరు అనుకోవాలి? సో యెషయా 14 అలా ఉందండి. అక్కడ తోక చుక్క, వేకో చుక్క, ఏదో చుక్క పడింది అనుకుంటే. ఇప్పుడు మనం యెహెజ్కేలుకు వస్తే, నియమింపిన దినం నుండి నువ్వు పాపం నీ యందు కనబడు వరకు నువ్వు బానే ఉన్నావురా. కానీ ఇప్పుడేమవుతుంది తర్వాత? మీకు తెలుసు కదా ఇక్కడ ఎవరి గురించి మాట్లాడింది? తూరు రాజు గురించి. మీరు ఒకవేళ డౌట్ గా ఉంటే నెక్స్ట్ 16వ వచనం కూడా చూడండి. ఈయన ఎక్కడ మనకి అంబిగ్విటీ పెట్టట్లేదండి. కొంచెం ఉపమానం అయ్యా చెప్తానయ్యా, చెప్తాను, తొందరొద్దు, చెప్తాను. సో మేడ కాదు అది. ఇక్కడ ఇందుట్లో నశించిపోయేటోడు ప్రవచనం అనుకుంటే ఇది యేసుకే మ్యాచ్ అవుతుందండి అన్ని రకాలుగా కూడా. తేజో నక్షత్రం, వేకువ చొక్క, పడిపోయాడు. పైగా ఇందాక ముందు మనం చెప్పుకున్నాండి వాక్యాలు, నిన్ను చంపే వాళ్ళ ముందు నువ్వు దేవుడని చెప్పుకుంటావరా, నువ్వు మనిషివే కదా అని చెప్పేసి. యేసు కూడా అంతేనండి. నువ్వు యూదులకు రాజువా అంటే ఏం మాట్లాడలా, సైలెంట్గా ఉన్నాడు. అయితే చెప్పేటోడు కదా, ఈయన చంపే వాళ్ళ ముందు ఆయన ఏమని చెప్తాడు? ఆయన మనిషిలానే మిగిలిపోయాడు. అట్లాగే పోయాడు సైలెంట్ గా ఉండి. అది. సో చూడండి ఏమంటున్నాడు 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనక. సాతాను ఏ ట్రేడ్ చేశాడండి? ఏమైనా బట్టలు అమ్మాడా సాతాను? కుర్చీలు చెక్కలు అయ్యాన్ని అమ్మాడా? ఏం వర్తకం చేశాడండి? తూరు కదా వర్తకం. మీకు గుర్తుంటే అంతకు ముందు చాప్టర్లో వర్తకము అని చెప్పేసి 21 సార్లు 22 సార్లు వస్తుంది. నేను చెప్పాను, మీకు గుర్తుందా? అంతకు ముందు చాప్టర్ చెప్పినప్పుడు వర్తకము అనే పదం అండి
21 సార్లు 22 సార్లు వస్తుందని చెప్పేసి ఉండండి చూపిస్తాను. కాపీ కొట్టేసి ఒక సెకండ్ దీన్ని సెలెక్ట్ చేస్తాను, చూపిస్తాను. ఇది బైబిల్ మనం మొత్తం చదివితే అర్థమవుతుందండి. ఇలా జాగ్రత్తగా వీళ్ళు చదవరన్నమాట. చదవనందుకే మనకి తిప్పలన్నీ కూడా. ఏది వాళ్ళు చదవనివారు చదివేవాళ్ళని. ఇదిగోండి ఒక్కసారి నా స్క్రీన్ పెడతాను, ఇదిగోండి చూసుకోండి. కనిపిస్తుందండి ఏ చాప్టర్? 27 పైన ఇది కనిపిస్తుందా వర్తక అనేది మీకు? కంట్రోల్ F కొట్టాను. ఎన్ని ఉన్నాయండి కంట్రోల్ F లో? అది మాకు కనపడదు. ఓ అది కనపడదా? పర్వాలేదండి, అర్థమైంది. ఓకే మీరు విన్సెంట్ బైబిల్కి అవసరం, విన్సెంట్ బైబిల్కి వెళ్ళి ఒకసారి ఆయన సైడ్ కనపడుతుంది చూడండి, ఎల్లు ఎన్ని ఉన్నాయో. ఇది కనిపిస్తుందా? ఇది మొదటిదండి. ఇప్పుడు దీనికన్నా ముందర నొక్కుతా కిందకు వస్తుంది చూడండి. అన్ని చాప్టర్ లోపలే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ 10 పైన వరకు 27 వచ్చింది, 10, 21. సో ఇదిగోండి ఇంకా ఇవన్నీ కూడా లెక్కేసుకోండి మీరు. ఎంత కూడా అంతకు ముందు చాప్టర్ లో వచ్చింది అనమాట. 27 చాప్టర్ లో వర్తకము తూరుకి ఎసెన్షియల్ అండి. తూరు అంటే వర్తకం, వర్తకం అంటే తూరు, అంతే. అది కిరణ్ గారు మీ స్క్రీన్ పెట్టిన డాక్టర్ ఎవరిది పెట్టేది? డాక్టర్ గారిది. సో పెట్టేశానండి. ఇదండి తూర్ అంటే వర్తకం, వర్తకం అంటే వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయొచ్చు. పాపం చేసింది అనమాట జ్ఞానాతిశయంతో. అన్యాయం చేసిందంటే ఇక్కడ అన్యాయం చేసింది ఏమో మనకు చెప్పలేదండి. అయితే ఇక్కడ చూడండి, పెంచుకొని పాపము చేయొచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికన సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని అని. ఈ వచనం చదివారు కదా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, సాతాను కెరూబా కాదా అనేది ఇప్పుడు పక్కన పెట్టండి. ఇప్పటికిప్పుడు సాతాను నాశనం అయ్యాడా? ఇప్పటికిప్పుడండి కరెంట్లీ ఈ వచనం మీరు ఎప్పుడు చూస్తున్నా, ఈ లైవ్ ఎప్పుడు చూస్తున్నా, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత, 1000 ఏళ్ల తర్వాత. అప్పటికి కూడా అదృష్టవశాత్తు ఈ రోజు 2024 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు అండి. ఒకవేళ మీరు 1000 ఏళ్ల తర్వాత చూస్తున్నా కానీ మీకు ఇదే క్వశ్చన్ వేస్తున్నా. ఆనాటికి ఓకే, ఆనాటికి చెప్పండి. ఈ ప్రకటనలో వచ్చి కాలుతో తొక్కేయడం వరకు నాశనం అయ్యే ఛాన్స్ లేదు. లోపలేసి చైన్లు వేసి పంపిస్తాడు బయటికి తీసుకొచ్చిన తర్వాత. అదే సో ఇప్పటికీ నాశనం కాల, 1000 ఏళ్ళకు కూడా కాడు. మీరు ఈ వచనం ఎప్పుడు చూసినా అప్పుడు నాశనం కాడండి. కానీ ఇక్కడ ఏమని రాసుకున్నారు వీళ్ళు? నిన్ను నాశనము చేసి తిని. అది సో డనండి, అక్కడతోటి నాశనం చేశానంటే అయిపోయాడు. మరి నాశనం కాలేదు కదా, అయిపోయింది. సో నాశనం కాలేదు. దీని ప్రకారం ఈ సాతాను గురించా? కాదు. నెక్స్ట్ సో వీళ్ళు సాతాను గురించి ఏ రకంగా చెప్పుకుంటూ వస్తారంటే, ఒక రకంగా సాతాను అనుకున్నా కానీ వాడు ఏదో పనులు చేశారు కాబట్టి మీకు ఒకవేళ కాన్సెప్ట్ తెలియకపోతేనండి, క్రిస్టియన్స్ రాసుకున్నది ఎలా రాసుకున్నారో మీకు చెప్తాను. ఇది ఒక క్రిస్టియన్ సైట్ అనమాట, ఎండ్యూరింగ్ వర్డ్ అని క్రిస్టియన్ సైట్ ఇది. బై ద వే వాళ్ళు చెప్తారనమాట, సాతానుకి 4 పతనాలు చెప్తారండి వాళ్ళు. వాడు 4 రకాలుగా పడిపోయాడు అని చెప్పేసి. మొదటిది ఏంటంటే, వాడు బాగా గొప్పవాడి నుండి, లేకపోతే పరిపూర్ణంగా ఉండి, లేకపోతే సౌందర్యంగా ఇదంతా కలిగిన వాడి నుంచి పాపాత్మునిగా పడిపోయాడు అనమాట. దీని గురించే మనకి లూకులో మాట్లాడాడు. ఏమని? ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అని చెప్పేసి అంటాడు. ఇది కూడా యెషయాలో నుంచి వచనమేనమాట. తీసి యెషయాలో పడిపోయాడని ఉంది కదా, ఆ వచనాన్ని యేసు ఉటంకిస్తాడనమాట. ఇంకంతకన్నా కామెడీ, అసలు కామెడీ అంటే మరి మనం యోబు చెప్పినట్టే ఉన్నాం. యోబు టైంకి చక్కగా కిందకి పైకి షటిల్ సర్వీస్ చేస్తున్నాడు కదా. చేస్తున్నాడు. అదే కదా అంటుంది. 4 పతనాలు చెప్తారండి. 4 పతనాలు చెప్తారు. ఒకటి, వాడు ఆజ్ఞను ధిక్కరించాడు అనమాట, యెహోవా చెప్పింది. లేకపోతే యెహోవాకి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఎందుకు అనేది కారణం చెప్తా. రకరకాల థియరీలు ఉన్నాయి అనమాట. సో ఇది ఒక ఫాల్ అనమాట. ఆ తర్వాత ఏంటి, స్వర్గానికి పైకి కింద
తిరుగుతున్నాడు కదా, ఈ యాక్సిస్ అనేది పోతుందన్నమాట. ఇది రెండవది. ఇక వాడు భూమి మీదే ఉంటాడు, పైకి వెళ్ళడం. మూడవది, భూమి లోపల నుంచి అగాధంలోకి పడిపోతాడు, పాతాళంలోకి. ఇది మనకి ప్రకటనలో వస్తుంది అనమాట 20వ అధ్యాయంలో. అలాగే తర్వాత ఫైనల్లీ ఏంటంటే ఆ అగాధంలోంచి, లేకపోతే ఆ గుంటలో నుంచి, ఇందాక మీరు గోత అన్నారు కదా, గోత అండి దానికి. సో మీరు పాత బైబిల్ చదివితే గోత అని ఉంటుంది. అక్కడి నుంచి అగ్నిలోకి పడిపోతాడు అనమాట వీడు, మృగము, అబద్ధ ప్రవక్త, వాళ్ళందరూ కూడా. సో అది ఫైనల్ ఎండ్ అనమాట. ఇట్లా 4 పతనాలు అని చెప్తారు. ఇప్పటికి 2 పడ్డాయి, ఇంకా 2 పడాల్సి ఉందని చెప్తాను. ఎక్కడ ఉందనేది మీరు అడగొద్దు దయచేసి. సాతాను గురించి కొత్త నిబంధనలో రాసుకున్నాడు, కానీ వాడు ఆ లెక్కన పాత నిబంధనలు అలాంటిది ఏమీ లేదు. ఇంతకీ సాతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అయింది? వాడు గొప్పవాడి గురించి ఇలా ఎందుకు మారాడంటే, కాన్ఫ్లిక్ట్ ఇక్కడ వచ్చి అంటారండి. ఏంటంటే నరులని చేద్దాము అన్నప్పుడు యెహోవా మన పోలిక చొప్పున నరులని చేద్దాం అంటాడు కదా, అలా అన్నప్పుడు సాతాను అపోజ్ చేస్తాడండి. ఓకే, ఎందుకు అంటే ముందు దేవదూతల్ని చేశాడు, ఆ తర్వాత నరుల్ని చేస్తున్నారు. ఆ ప్రకారం ఆర్డర్లో కానీ ఇదంతా చూస్తే డిగ్నిటీలో దేవదూతల పైన ఉన్నారు, కానీ వాళ్ళు నరులు చెప్పినట్టు వినాలి. మీకు అర్థమవుతుంది కదా? ఎందుకంటే యెహోవా నరుల్ని ఫేవర్ చేశాడు కాబట్టి నరులకు కమాండ్ ఉంటుంది దేవదూతల పైన. ఓకే, పైగా కింద మట్టిలో పుట్టి మట్టిలో పోర్లాడే నరులు ఒకప్పుడు పైకి వెళ్ళి పరలోకంలో యెహోవాతో పాటు ఉంటారు. దేవదూతల కన్నా కూడా ఉన్నతంగా ఉంటారు, యెహోవా భక్తుల్లాగా. ఓకే, ఇంకా తర్వాత ఏంటంటే వీళ్ళకి ఫ్రీ విల్ కూడా ఉంది మళ్ళీ. సో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఈ నరుల క్రియేషన్ కి సాతాను ఒప్పుకోలేదు. ఒప్పుకోక యెహోవా చెప్పిన దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. యెహోవా మాటతోటి ఒప్పుకోలే క్రియేషన్ కి. అందుకని చెప్పి యెహోవా దగ్గర నుంచి పతనం అయిపోయాడు. వాడు పడిపోవడమే కాదు, ఎంతమంది అయితే దేవదూతలు ఉన్నారో వాళ్ళలో 1/3, 3వ వంతు దేవదూతల మతం మార్చాడు అనేది కూడా చెప్తారనమాట. అందుకే చివరిలో తోక ఊపితే 3 వంతుల నక్షత్రాలు కింద పడిపోయేది. సో ఇది వచ్చిందండి. అయితే మీరు అడగొచ్చు, దేవదూత యెహోవా క్రియేషన్, దేవదూతలకి ఫ్రీ విల్ లేదు, మనుషులకేనన్నమాట ఫ్రీ విల్ ఉంది, దేవదూతలకు లేదు. మరి అలాంటప్పుడు దేవదూతలు యెహోవా ఆజ్ఞని తప్పితే అప్పుడు ఫాల్ట్ ఎవరిది అవుతుందండి? యెహోవాదే కదా. మీరు ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు వాడు తప్పొచ్చండి, వాడికి అవకాశం ఇస్తున్నారు. యెహోవా అంటాడు, నేను మంచి చెడులను మీ ముందు పెట్టానురా, వాటిని క్రియేట్ చేసి మంచిని ఎంచుకోండి బతుకుతారు, ద్వితీయోపదేశంలో వస్తుంది. చెడుని ఎంచుకుంటే చస్తారని చెప్పేసి చెప్తాడండి ఆయన. మరి దేవదూతలు పడిపోయే అవకాశం ఉందా? లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఆప్షన్ లేదు. దేవదూతకి చూజింగ్ అనేది లేదు. యెహోవా ఏది చెప్తే అది చెయ్యాలి. మీకు ఇది యోబు చదివినప్పుడు కూడా వస్తుంది. యోబు గ్రంథం చదివినప్పుడు అక్కడ ఏమంటాడు సాతాను? ముందు యెహోవా అంటాడు, యోబు గురించి తెలుసా, వాడు బ్రహ్మాండంగా అది ఇదంటే, సాతాను నువ్వు వాడికి అంతా ఇస్తున్నావు కాబట్టి వాడు భయంగా ఉన్నాడు, నువ్వు వాడి నుంచి తీసేయి, అప్పుడు తిడతాడని ఒపీనియన్ ని చెప్తాడు. చెప్పినప్పుడు ఏమంటాడు? యెహోవా పర్మిషన్ ఇచ్చి నువ్వు చెయ్యిరా అంటే అప్పుడు చేస్తాడు. ఓకే, అప్పటి వరకు ఏం చేయడు. అప్పటి వరకు ఏం చేయడండి. యెహోవా ఎంతవరకు అయితే పర్మిషన్ ఇస్తాడో అంతవరకే చేస్తాడు. అందుకే ఒక సందర్భం తీసుకుంటే మీకు క్రిస్టియన్స్ కి అది సాల్వ్ చేయలేని తలకాయ నొప్పి అవుతుంది, యూదులకు కాదు. ఏదంటే 2 సమూయేలు 24లో యెహోవా ప్రేరేపించాడని ఉంటుంది దావీదుని జనసంఖ్యానం చేయడానికి. 1 దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలో సాతాను ప్రేరేపించాడని ఉండిద్ది. అరే, ఒక చోట దేవుడు ప్రేరేపించాడని ఉంది, ఇంకో చోట సాతాను ప్రేరేపించాడని ఉంది. దాని అర్థం ఏంటి? దేవుడు ఈక్వల్ టు సాతాను. ఇది క్రిస్టియన్స్ ముందు పెడితే వాళ్ళు జుట్టు బిక్కుంటారు, కానీ యూదులకి ఇది ప్రాబ్లం కాదు. ఎందుకు? దేవుడు ప్రేరేపించాడని ఒక చోట రాసింది, సాతాను చేశాడని ఇంకో చోట రాసింది. 2 ఒకటి కాదు. ఎలాగ నేను చెప్తాను చూడండి. ఇండియన్ గవర్నమెంట్ మీకు ఈ పథకం ఇచ్చింది, కలెక్టర్ మీకు ఈ పథకాన్ని ఇచ్చాడు, 2 కరెక్ట్ అవుతాయి. ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ కలెక్టర్ కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిందన్నా కలెక్టర్ ఇచ్చాడన్నా కానీ మీకు చెల్లుతుంది అనమాట. ఎందుకంటే ఒకళ్ళు ఆర్గనైజేషను, ఇంకొకళ్ళు ప్రతినిధి అనమాట. యూదుల ప్రకారం అపవాది అనేవాడు, సాతాన్ అనేవాడు దేవుడు చేసేవాడు. ఆయన ఏది చెప్తే అది చేయాలన్నమాట. స్వయంగా రావాల్సిన అవసరం లేదు, వీళ్ళ నుంచి పంపించిన ఆయన ప్రతినిధి కాబట్టి ఆయన ముందు మీరు మోకరెళ్ళొచ్చు అనమాట. అది. సో
సాతాను చేశాడు ఇంకో చోట రాసిన, ఇక్కడ యెహోవా చేశాడు అన్నా కానీ అల్టిమేట్లీ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? యెహోవాకి వెళ్తుంది. ఇది యూదుల ప్రకారం అండి, వాళ్ళు అట్లా చెప్పుకుంటారు. కానీ క్రిస్టియన్స్ అది సెట్ కాదు. ఎందుకు? సాతాను యెహోవా ప్రతినిధి అయితే వాడు ఎందుకు పడిపోయాడరా, ఎప్పుడు పడిపోయాడరా అనే క్వశ్చన్ వస్తుంది. అంతే కదా, దాని టైంకి సాతాను పడిపోయాడు కదా. మరి ఎప్పుడు పడిపోయాడు మాట ఎందుకంటున్నాడు? యెహోవా మాట ఎందుకు జవదాటడం లేదు? అది వాళ్ళకి ఇష్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని సాల్వ్ చేయలేరు అనమాట. ఇలా ఈ బైబిల్ తెలియని వాళ్ళని లేకపోతే బైబిల్ చదవని వాళ్ళ ముందు ఇట్లాంటి హాఫ్ బాయిల్డ్ వచనాలన్నీ చూపించి వాళ్ళ మైండ్లన్నీ చెడగొట్టేస్తున్నాడు. ఓకే, ఇది చెడగొట్టేస్తున్నారు అనమాట మొత్తం. సో 17వ వచనం చేయండి. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వైన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటవి. సో సౌందర్యం ఇదంతా తూర్చకండి. వాడేదో బ్యూటిఫుల్ అనుకుంటాడు, వాడి తేజస్సు వాడి డెవలప్మెంట్ అంతా చూసుకొని నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటవి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. సో ఓకే, వేకు చొక్క అనుకుందాం, పైనుండే చొక్కని నేలకు పడవేశాడు. నెక్స్ట్ పాయింట్ అండి, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదను. ఏ రాజులు చూస్తున్నప్పుడు అండి అప్పగించింది హేళనకి? పోనీ ఫ్యూచర్లో ఏ రాజులు చూస్తారు హేళనకు అప్పగించడానికి? సాతాను చూశారా ఎవడన్నా అసలు ఇప్పటిదాకా? సాతాను హేళనకు అప్పగించబడ్డం ఎవడన్నా చూశాడా? కాదు, ఇది సాతానుకి సెట్ కాదు. కానీ తూరు రాజు అనుకోండి, తూరు రాజు బాగా డెవలప్ అయ్యాడు, చుట్టుపక్కల రాజులందరూ వాడితోటి వర్తకం చేస్తున్నారు. అలాంటి తూరు రాజు దెబ్బతిన్నాడు అనుకోండి, వాడు హేళనకు గురవుతాడు కదా. ఓడిపోయినాక పెరేడ్ చేస్తారు కదండి, గెలిచిన వాడు బందీ చేస్తారు కదా. అప్పుడు మిగతా రాజులందరూ చూస్తుండగా వీడు హేళనకు అప్పగింపబడిన వాక్యం సెట్ అవుతుంది. తూరు రాజుకైతే, సాతానుకు కాదు. మీకు అర్థమవుతుంది కదా ఈ విషయం? ఇక్కడ అంతా కూడా తూరు రాజు గురించే చెప్తుంది, కానీ వీళ్ళు తీసుకొచ్చి సాతాను అన్నారు. ఓకే, అదే కాదండి, ఇది కూడా చూడండి. నెక్స్ట్ 18వ వచనం కూడా, నీవు అన్యాయముగా వర్తకము జరిగించి. వన్స్ అగైన్ లెదర్ క్వశ్చన్, సాతాను ఏ ట్రేడ్ చేశాడండి? లెదర్ ట్రేడ్ చేశాడా? ఏం ట్రేడ్ చేశాడు? ఆయిల్ ట్రేడ్ చేశాడా? వెపన్స్ ట్రేడ్ చేశాడా? ఏ ట్రేడ్ చేశాడు? దేవదారు చెక్కలు ఏమన్నా ట్రేడ్ చేశాడా? లేదు కదా. కానీ తూరు రాజు చేశాడు ఇవన్నీ కూడా. నీవు అన్యాయముగా నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకుని విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరపొట్టివి. సో అన్యాయముగా వర్తకం జరిగించావని ఎలాగే చేస్తున్నాడండి. ఈయన వర్తకం జరిగించింది దావీదు, సొలొమోను వీళ్ళందరితోటి కూడా చేస్తానే ఉన్నాడు ముందు నుంచి. ఆ టైంలోనూ బానిసలను కొంటున్నారు, ఈ టైంలోనూ జరుగుతుంది. బానిస వర్తకం అనేది ముందు నుంచి ఉంది. అబ్రహాము టైం నుంచి ఉంది బానిస వర్తకం. అదేం తప్పు కాదండి. తూరు కొత్తగా చేసిన తప్పేం లేదు, వాడు ఆహా అనడం తప్పించి ముందు నుంచి ఏదైతే చేస్తున్నాడో అదే. వాడు కొత్తగా చేసిన అన్యాయం అంటూ ఏమీ లేదనమాట అక్కడ మనకు చూస్తే. సో ఇక్కడ విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను. ఎవరండి అగ్ని పుట్టించేది? నేను సమాధానమును పంపుటకు రాలేదు, నేను అగ్ని వేయవచ్చితిని. అది ఇదివరకే మండి ఉండాలని చెప్పేసి నేను ఎంతగానో కోరుచున్నానని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, ప్రబుద్ధుడు. ఎవరు తెలుసు కదా మీకు? మనుష్య కుమారుడు. అది నిన్ను ఆయనే. సో అది నిన్ను కాల్చి జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేస్తాను. ఇక్కడ సాతాను బూడిద కాలేదు, సాతాను బూడిద కాడు. ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీయండి. భవిష్యత్తులో కూడా కాడు. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీయండి, 10వ వచనం దగ్గరికి. మీరు తీసేలోగా ఒక వీడియో చూపెడతాను, ఐ థింక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొదటి వచనం దగ్గర పెట్టండి కిరణ్ గారు, 3వ పతనం అక్కడ ఉంటుంది, తర్వాత 10వ వచనంకి వెళ్దాం. చూపించండి డాక్టర్ గారు. या फिर तू पूरी दुनिया को मैंने बताया कि तू मेरा दुश्मन है, को भी नहीं पता था और पूरी दुनिया को मैंने बताया कि तू मेरा दुश्मन है. मेरा हर एक दुश्मन पैदा होते ही सीधा तेरे पास पहुंच जाता है या फिर तू उसके पास. సైతాను వర్సెస్ యెహోవా. నేనే నిన్ను క్రియేట్ చేశా, మన ఇద్దరం ఒకటే. బయటికి మాత్రం మనం అపోనెంట్స్ గా కనపడాలి. అది నా స్క్రీన్ పెట్టండి.
అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఉమ్. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రము ఇక 20 నుండి అండి, 20 కూడా కాదు, అయ్యో 20. అయ్యో 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 20 అది ఏంట మ్యాచ్ అవ్వట్లేదు. పెద్ద 20లో సంఖ్య ఒకటో ఇది. వచనం. ఉమ్. అదే అదే చూస్తున్నా. ఇది 3వ పతనం పట్టుకొని అండి. అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చేట చూచితిని. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గండములు పడవేయబడిను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యోగ యోగములు రాత్రి బగళ్ళు బాధింపబడతారు, అంతేగాని బూడిదైపోరు. అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారు స్క్రీన్ పెడతాను, అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన ఇక్కడ? నిన్ను బూడిదగా చేసేది అన్నాడు, రైట్? సాతాను బూడిద కాడు. అదే కాదండి, దాని ముందున్న చూడండి ఏమనుంది? జనులందరూ చూచుచుండగా, ఏ జనులు చూస్తాను సాతాను బూడిద చేసేటప్పుడు? నెక్స్ట్ అది కూడా కాదు. దాని తర్వాత దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. ఏ దేశం మీద అండి? పాతాళం అనే దేశం. అయ్య కమాన్ అండి, అది దేశం కాదండి, అక్కడ అగ్నిలో పడేస్తున్నాడు. ఏ దేశం మీద ఇన్ని బూడిద చేస్తున్నాడు? నీకు అర్థమవుతుంది కదా? బూడిదవడు. ఇది కాదు, ఇది తూరు రాజు అనుకోండి. తూరు దేశం మీద తూరు జనులు మిగతా వర్తకానికి వచ్చిన జనులందరూ చూచుండగా ఇతను కాంకర్ చేయబడి ఓడిపోయాడు, లేకపోతే బూడిదగా చేస్తానని చెప్పేసి నాశనం అవుతున్నాడంటే తూరు రాజుకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సాతానుకి ఎంత మాత్రము సెట్ కాదు, ఎంత మాత్రము, నాట్ ఆల్, జీరో అన్నమాట. అంతేకాదు, నేను అన్నాను కదా ఇక్కడ 11 నుంచి 19 వరకు అండి వచ్చి, ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్ గా 14 నుంచి 19 వచనాల వరకు సాతాను గురించి చెప్పేది. వచనం మీరు అనలైజ్ చేస్తే సాతాను గురించి కాదు, ఇది తూరు రాజు గురించి అని 100% మనకు అర్థమైపోతుంది. చివరి వచనమైన 19 కూడా చూడండి మీరు, ఏమన్నాడు? అదే అదే ఇక్కడ ఏమంటున్నాడు తూరు రాజు గురించి 19వ వచనంలో? జనులలో నిన్ను ఎరిగిన వారు అందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు, నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. ఇప్పుడు చూడండి, జనుల్లో ఎవడు సాతాన్ని ఎరిగాడండి? ఎవడన్నా ఎరిగాడా? తూరు రాజుని ఎరిగారు. వేరే రాజులు, సిటీలో బాగా డెవలప్ అయిన వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, రకరకాలుగా వర్తకానికి వచ్చిన వాళ్ళు, సిటీలో ఉండే జనాలు, వీళ్ళందరికీ తూరు రాజు తెలుసు. వాళ్ళు వీడు పడిపోయినప్పుడు లేకపోతే ఓడిపోయినప్పుడు వీడిని గురించి ఆశ్చర్యపడతారు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణంగా ఉంది అంటే, రాజు, ఇంత గొప్ప రాజు కూడా నాశనం అయిపోయినప్పుడు మిగతా వాళ్ళకి టెన్షన్ పుడుతుంది, మన గతే ఏంట్రా, ఇంతటి రాజే ఓడిపోయాడని చెప్పి. సో ఒకవేళ ఇది సాతాను అనుకున్నా గానీ, అంత్య దినాలలో విశ్వాసము లేని వారందరూ కూడా సాతానుతో పాటు అగ్నిలో పడిపోయి ఉన్నప్పుడు బయట ఎవరున్నాడండి బొత్తిగా భయపడ్డానికి? ఎవడు ఉండడు కదా. మిగతా వాళ్ళకి హృదయం మీద రాయబడి ఉంటుంది, వాళ్ళందరూ పత్తిత్తులే, వాళ్ళందరూ యెహోవా భక్తులే, వాళ్ళందరూ పరలోకంలో యేసు గొర్రె పిల్ల సూర్యుడిగా వెలుతురుగా ఉంటాడు. సో వాళ్ళందరూ మట్టలు పట్టు ఊపుతా ఉంటారు యెహోవా ముందు. ఇంకా వాళ్ళు ఎందుకు భయపడతారు చెప్పండి? సాతాను చూస్తారు, వాళ్ళు సాతాను భీతికి కారణంగా ఉంటాడా? ఉండరు కదా. వాళ్ళది భయం లేని భక్తి, వాళ్ళు నార్మల్ పీస్ఫుల్ భక్తి అనమాట. కానీ తూరు రాజు అనుకోండి, భయపడతారు. ఇదండి తూరు రాజు కదా. ఇప్పుడు చెప్పండి అయ్యా, తూరు రాజు సాతానా? అసలు సాతానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే అసలు సాతాన్ అయ్యే అవకాశం ఉందా? అది ఇదంతా కూడా మిగతా దేశాలు ఎట్లా రియాక్ట్ అవుతాయి అని చెప్తున్నాడండి. అవన్నీ మాకు తెలియదయ్యా. మా చర్చిలో మా అయ్యగారు అట్టాగే చెప్పారు, ఇంకేం మాట్లాడద్దు, ఇంకేం చదవద్దన్నారు, ఇంకేం ఆలోచించొద్దన్నారు. కిరణ్ గారు, యెషయా 14:16 వచనానికి వెళ్ళండి ఒకసారి, చూపిద్దాం. 15 వచనానికి వెళ్ళండి. యెషయా 14:15. జనాలందరూ ఎట్లా రియాక్ట్ అవుతారు? వరకు అక్కడ చుక్ అనుకుంటే మీది రాలేదండి ఇక్కడ. యాక్చువల్లీ మీకు యెషయా చాలా పని ఉంది నాన్న. ఏంటండి? లైవ్ అయిపోయిన తర్వాత. ఓకే ఓకే. సో ఇదిగోండి, నిన్ను చూచువారు నిన్ను 15 నుంచి నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. 16వ వచనం అండి. చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయేదురు. ఏమని తలపోస్తారు?
కిరణ్ గారు. భూమిని కంపింపజేసి అట్లా ఆ భూమిని కంపించేసి రాజ్యములను వెలిగించిన రాజ్యములను వాడు వణికించిన ఇతడేనా? వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను అయ్యయ్యో. చెరపెట్టిన వారిని తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములను పోనీయని వాడు ఇతడేనా అని చెప్పేసి ఇదంతా నెబుకద్నెజర్ గురించి చెప్తున్నాడండి. బట్ అట్లాగే ఇక్కడ నెబుకద్నెజర్ నాశనం అయిపోయిన మిగతా జనాలందరూ ఎట్లా అనుకుంటారో అలాగే తూరు రాజు సంకనాకినప్పుడు లేకపోతే యెహోవా సంకనాకి ఇచ్చినప్పుడు మిగతా రాజులు కూడా ఇలాగే జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుతూ నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉంటావు అంటే ఇదండి అర్థం ఆయన చెప్తుంది. ఇది మీకు రిలేషన్ అన్నమాట. వీళ్ళు తీసుకొచ్చి తాడు తమ్మె లేకుండా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, కంటెక్స్ట్ అంతా పక్కకు బీకేసి సాతాను అంతే, పతనము, నాశనం అయిపోవడం, గర్వం ఇదంతా కనిపించింది. వీళ్ళు చేశారు. మీరు చూడండి, వేకు చుక్క అనేది యేసు కూడా చెప్పుకున్నాడు తర్వాత వేకు చుక్క అని. ఆ టైంకి ఈ సాతాను ఈ దరిద్రం అంతా లేదు. స్టార్టింగ్ లో వాళ్ళకి సాతాను అనేటోడు ఒక టెస్టర్ అంతే. తండ్రి లేకపోతే యెహోవా అనేటివాడు జనాల్ని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు సాతాన్ని పంపిస్తాడు. యేసును కూడా శోధించాడు. యేసును శోధించినప్పుడు యేసు కూడా మామూలుగా క్లియర్ అయ్యాడు అనమాట 40 రోజుల శోధనలో అంతే. కానీ అంతకన్నా ఎక్కువేం లేదండి. కానీ తర్వాత ఈ సాతాన్ని తీసుకొచ్చి తగలెట్టారనమాట. ఇదంతా వాళ్ళకి తపల. ఇది ఎవరంటే అగస్టీన్ అంటారు కదా, మనకి సెయింట్ అగస్టీన్ అంటారు. ఆయన దగ్గర నుంచి వచ్చిందనమాట ఈ దరిద్రం. దీన్ని ఏదో అంటారు, అన్కండిషనల్ ఏదో నాకు పేరు గుర్తుకు రావట్లేదు, అన్కండిషనల్ క్రైటీరియానే ఏదో అంటారు అనమాట. ఫాలో ఏదో అంటారు వీళ్ళు, నాకు కరెక్ట్ గుర్తుకు రావట్లేదు. అది చెప్తారన్నమాట తీసుకొచ్చి. ఎందుకంటే ఓకే ఇప్పుడు ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దులేండి, ఎందుకంటే మళ్ళీ గుర్తుకు రావట్లేదు నాకు కూడా. సో ఇప్పుడంతా కూడా తూరు గురించి అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత 20వ వచనంలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ ముఖమును సీదోను పట్టణం వైపు త్రిప్పుకొని దాన్ని గూర్చి ఈ సమాచారం ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీదోను అంటే ఈ తూరుకి ఒక 40 కిలోమీటర్లు అండి, రఫ్ గా ఉత్తరాన ఉంటుంది అనమాట. ఇదిగోండి మీరు ఒకసారి చూపిస్తాను నా మ్యాప్ లో. తూరు ఇందాక చూపించాను కదా, ఇది తూరుకి ఇదిగోండి, ఇది తూరు అనుకుంటే తూరు సీదోను అర్థమవుతుంది కదా. జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ అన్నమాట. విజయవాడ గుంటూరు డిస్టెన్స్ అండి రఫ్ గా, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. షార్ట్ గానే వెళ్ళేసి రావచ్చు. ఆ సీదోను గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సీదోను కూడా డెవలప్డ్, బాగా పెద్ద సిటీ అనమాట ఆ టైంలో. సో ఏమంటున్నాడు, నరపుత్రుడా, నీ ముఖమును యెహోవా సెలవిచ్చినదేమనగా, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని. ఇప్పుడు ఇదేది తూర్ అనుకుంటే ఆహా అంది, సీదోన్ ఏమంది, అదేం చేయలా. కానీ నేను నీకు విరోధిని, నీ మధ్యన ఘనత నొందుదును. ఎందుకు? నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అది ఏమీ చేయలేదండి. ఓకే, కానీ ఈయన దాని మధ్యలో తీర్పు తీరుస్తున్నాడు. ఈయన పరిశుద్ధపరచుకుంటాడంట. మరి పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం ఏందో నన్ను అడగొద్దండి. క్లీన్ గా ఉన్నవాడికి పరిశుద్ధత అవసరం లేదు. ఓకే, పరిశుద్ధపరచుకుంటున్నాడంటే ఆయన అపరిశుద్ధంగా ఉన్నట్టే కదా. అది పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇన్ని చెప్పాడు కదా, ఏంటి టార్గెట్? నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇదండి ఈయన టార్గెట్. అంతేకాదు మీరు తర్వాత వచనాలు కూడా చూడండి. ఇది క్లియర్ గా మనకి ఈయన ఇంటెన్షన్ ఏంటా అని చెప్పి, పుస్తకం రాసిన వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటని క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి. అంతేకాదు 23వ వచనం, నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు తెగులును రక్తమును వీధులలోనికి పంపించుదును, నలుదిక్కులో దాని మీదకి వచ్చు ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువగు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకొనున్నట్లు వారు చుట్టూ నుండి అంటే సో ఇక్కడ దా చూద్దాం. ఇదంతా కూడా ఇశ్రాయేలీయులు నేను యెహోవానై తెలుసుకునేలాగా ఈ సీదోని టార్గెట్ చేసి దానికి తెగులుని పంపిస్తా, రక్తాన్ని దాని వీధుల్లో ప్రవహింపజేస్తా, నలుదిక్కులు దాని మీదకి వచ్చు ఖడ్గము చేత వాళ్ళు హతులైపోతారనమాట. సీదోను పాపం సంబంధం లేని వాళ్ళు.
అది ఖడ్గము. దీనులను దంచుటకు యెహోవా ఉన్నాడు, యెహోవాను నమ్మినవాడు ఎన్నటికీ బాగుపడడు. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, నాశనానికి 4 విధాల బాధలే మనసా. ఖడ్గం అండి, 4 విధాల్లో చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తెగులు, దిగులు, చీకటి, పుండు, కంకి, కాటుక, చెర, బానిసత్వం, అయ్యా బూజు బూజు కూడా బూజు, మళ్ళీ మిడతలు, ఐగుప్తు ఆయన పుంటి. ఐగుప్తు పుంటి, కంకి, కాటుక. ఇది ఒకటి కాదండి, ఆయనకి సైన్యమే ఉంది. సైన్యం అంటే ఏదో అనుకుంటున్నారు మీరు, ఏ సైన్యం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమని అంటారు కదా, అదేనండి ఈయన సైన్యం. ఏ తెగుళ్ళు వెంటాడతాయి, ఆ ఐగుప్తు పుంటి వెంటాడుద్ది, క్షయ వెంటాడుద్ది, దురద వెంటాడుద్ది, కప్పలు, మిడతలు, పాములు, తేళ్లు, తెగుళ్ళు, దిగుళ్ళు, అన్ని అన్నమాట. నాశనానికి 4 విధాలు అంటారు కదా, ఆ లెక్కన. సో ఖడ్గము చేత వారు హతులగుదురు, నేను ప్రభువగు యెహోవానని ఇశ్రాయేలీలు తెలుసుకున్నట్లు. జాగ్రత్తగా చూడండి, నశించిన గొర్రెల యొద్దకే గాని నేను ఇంకొకళ్ళ దగ్గరికి పంపబడలేదు అన్నాడు కదా యేసు. సో యెహోవా ఏమని, నేను ప్రభువగు యెహోవానని ఇశ్రాయేలీలు తెలుసుకున్నట్లు ఏం చేస్తున్నాడు, చుట్టూను ఇజ్రాయేలు చుట్టూ నాకేనా ఓకే. దొరికినా ఇప్పుడు బ్రేక్ అవుతుందండి. బ్యాక్ వచ్చింది. సో చూడండి, ఇజ్రాయేలు తెలుసుకునేలాగా వారు చుట్టూ నుండి, అంటే ఇజ్రాయేలు చుట్టూ ఉంటా వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో, చుట్టూ ఉంటా ఇజ్రాయేల్ని తిరస్కరిస్తూ వచ్చారు కదా, ఇది నాశనం చేస్తే యెహోవా ఆహా అన్నాడు కదా. అలా వీళ్ళని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరును ఏక వారికి, అంటే ఎవరికి, ఇజ్రాయేలీలకి గుచ్చుకొను ముండ్లగానైనను, ముళ్ళు అంటారు కదా, థాన్స్, గుచ్చుకొనే ముళ్ళగానైనను, నొప్పించు కంపగానైనను ఉండరు. ఇజ్రాయేలు సేఫ్, అది సమ్మగా ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు దాన్ని ముళ్ళలా పొడవరు అనమాట. వచ్చి ఇప్పుడు దాకా పొడిచిన వాళ్ళు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, నేను ప్రభువగు యెహోవాను అని ఇశ్రాయేలీలు తెలుసుకున్నట్లు. వీళ్ళెవరు ఇట్లా ఉండకుండా ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను నేను సమకూర్చి, ఏం చేస్తాడు, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. ఏం చేస్తాడండి, జనుల సమక్షాన శిలువకెక్కి ఏలాడ్డండి, నా దేవా నా దేవా ఏల నా చెయ్యి విడిచి అని చెప్పి కేకబెట్టి చావడు. ఏం చేస్తాడు, జనుల సమక్షమున, జనులంటే ఎవరు, అన్యులు, ఇజ్రాయేలీల మధ్య, అందరి మధ్య అండి, వారి మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. యేసు పరిశుద్ధపరచుకున్నాడా, అది. సో యెహోవా ఏంటి, పరిశుద్ధపరచుకుంటాడు. ఎలా, ఇజ్రాయేలీలను సమకూర్చి, ఇదేనమాట సమకూర్చడం అన్నమాట. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశములో వారు నివసించెదరు. ఇది కూడా కీలకం. ఇజ్రాయేలీలను సమకూర్చి నన్ను నేను పరిశుద్ధపరచుకొని, ఇజ్రాయేలీలు అయితే యాకోబుకి నేను ఏదైతే దేశం ఇచ్చానో కనాను, ఆ యాకోబు సంతానము నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు. అర్థమవుతుందండి ఏం చెప్తున్నాడు, వాళ్ళు నివసించాలన్నమాట. వారు అందులో నిర్భయముగా నివసించి, ఎలా, నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోట నాటుకొందురు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికి అందరికీ నేను శిక్ష విధించిన తరువాత, ఇంకోసారి శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున, ఎప్పుడు, వాళ్ళు నిర్భయంగా నివసించే కాలమున నేను తమ దేవుడనైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఎవరు, ఇజ్రాయేలీలు. యెహోవా దేవుడని ఎట్లా తెలుపుతున్నాడండి, పక్కన వాళ్ళందరూ నాశనం అయిపోతే వీళ్ళు హాయిగా బతుకుతారు, వీళ్ళని ఏర్పాటు చేస్తారు, నిర్భయంగా బతుకుతారు అన్నమాట. అప్పుడు నేను తమ దేవుడనైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు అంటున్నాడు. యేసు చేంజ్ చేశాడండి, ఏలాడాడు, ఎగిరిపోయాడు.
వెళ్తా ఏమన్నాడు, నా గురించి చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరిని అన్నాడు. వచ్చు I నెరవేరింది. have fulfilled all అన్నాడు. ఇదండి నెరవేర్చాల్సిన ఇది. యెహోవానేమో నేను అందరికీ దేవుడిని ఎప్పుడు చెప్పుకోవాలి. పోనీ మెస్సయ్య వస్తాడు, ఆయన కూడా ఎక్స్చేంజ్ చేస్తాడు, మిమ్మల్ని సమకూర్చాలి. ఈయన సమకూర్చలే, వెళ్ళాడాడు, చచ్చాడు. మిగతా అందరూ నాశనం అయిపోతారు, మీరు మాత్రం బాగుంటారు అని చెప్పాడు. బాగుంటారు. ఈయన అందరికీ దేవుడు. ఎట్లా లాజికే సూట్ కావట్లా. ఒకటేనండి, అసలు ఈ చాప్టర్ చదివినోడు అన్న కనీసం ఎవడరా ఈడు తూరు రాజు అంటున్నాడు, అది ఇది అంటున్నాడు, ఇంతకీ ఏంటాను 2 చాప్టర్లు ముందుకేసి ఇది కూడా చివరిదా చదివితే అర్థం అవుతుంది, కనీసం డౌట్ రావాలి కదండి. ఎన్ని ప్రాఫెసీలు ఏడ ఫుల్ఫిల్ చేశారు నాయన, ఎట్లా నేను చెప్పుకుంటాను, నేను యెహోవానని అందరికీ తెలియాలి అంటే యేసు వచ్చి ఏమంటాడండి, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రిని ఎవడు తెలుసుకోలేడని చెప్పేసి. ఏనండి యెహోవా ఇక్కడ బ్రహ్మాండంగా తెలుపుతున్నాడు, తండ్రి నేను యెహోవానై ఉన్నానని వాళ్ళు తెలుసుకుంటారు ఇలా 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 అని చెప్పేసి. ఏలాడడం లేదండి ఇక్కడ తెలపడానికి. వీడు రాసుకుని తగలడ్డారు కానీ. కరెక్టే పృథ్వీ. మరి మా వ్యాపారం కాదు, వ్యాపారం ఏం కావాలి? మేము బతకొద్దా మోసం చేసి? 28 ముఖ్యం అనేది ఎందుకనండి, చాలా ముఖ్యం ఇది. అందరూ నాశనం అయిపోతే అప్పుడు నేను యెహోవా అని మీరు తెలుసుకుంటారు, మిగతా అందరూ నాశనం అయిపోవాలి. వీళ్ళు సర్వేజన భావంతో వచ్చి మాట్లాడతారు. మనం నమ్మాలి, మతం అయిపోవాలి అర్జెంటుగా. ఇదండి 28 తూరు తొక్క అని చెప్పి సాతాన్ని అదని ఇదని లేనిపోని భయం పెడతా జనాల్ని, వాళ్ళని మతులు జడగొడతా. చివరికి వస్తే ఇదండి. మీరు పాత నిబంధన చదివితే అర్థమవుతుందండి. ఇది జకర్యా కానీ లేకపోతే హోషియా కానీ ఏమన్నా కూడా మనం చదివితే మనకు అక్కడ క్లియర్ గానే ఉంటుంది. వీళ్ళు చదవనివ్వరు, వీళ్ళు ముందు కన్ఫ్యూజ్ చేసి జనాల్ని వాళ్ళ మైండ్లు చెడగొట్టేసి అప్పుడు కొద్దిగా పాత నిబంధన తీసుకెళ్తారు. అది కూడా మొత్తం ఎప్పుడు నేను ప్రామిస్ చేసి చెప్తున్నానండి, మీరు చొరవ తీసుకోకపోతే బైబిల్ పాత నిబంధన మొత్తం చదవమని వీళ్ళు ఏడ చెప్పరండి. అవసరం లేదు, నమ్ముకున్నావు కదా ఉండు, చదవాల్సిన అవసరం ఏముంది, మొత్తం అవసరమే లేదు. ఎవరైనా చర్చిలో ఇనిషియేటివ్ తీసుకొని చెప్తారండి పాత నిబంధన కూడా మొత్తం చివరిదాకా ప్రతి వచనాన్ని కూడా, అక్కర్లేదు. ఎందుకు? ఇదేనండి మీరు చదివితే ఎట్లాంటి డౌట్లు వస్తాయి అన్నమాట. ఆల్రెడీ సాతాను మీరు ఇందాక పెట్టాను కదా ఇమేజ్, ఊరికే కాదు, ఇట్లాంటి ఇమేజ్ అనమాట. సినిమాల్లోనే వచ్చింది. వీళ్ళు చర్చిలో కూడా ఎట్లాంటివి చెప్తాడు, సాతాను బలంగా తిరుగుతున్నాడు, వాడు శోధిస్తున్నాడు మిమ్మల్ని, మీరు వాడి శోధనకు లొంగొద్దు. ఏం చేయాలండి ఇట్లా? అదే ఇప్పుడు దీన్ని ఎట్లా ఖండించాలి చెప్పండి? ఇలా ఇంత ఓవర్ట్ గా జనాల్ని గొర్రెలు చేస్తుంటే ఏం చేయాలంటారు? అందుకేనండి చదవం అనేది, అందుకే మొత్తుకుంది రండి దీన్ని ఎవరు మిస్ కావద్దని చెప్పి. దయచేసి దీన్ని ఇంకొకసారి వెనక్కి తిరిగి చూడండి, కుదిరితే అంతకుముందు 2 ఎపిసోడ్స్ కూడా చూడండి. ఒకసారి చూసి ఒకసారి మీరే చదవండి. చాలా క్లియర్ గా చెప్పామండి మీకు, జాగ్రఫీతో పాటుగా అంతా ఏం జరిగింది అని చెప్పేసి. రాముడు బ్రిడ్జ్ చేశాడా, ఎట్టేశాడు సముద్రం మీద, ఎట్టగట్టాడని చెప్పి. అలెగ్జాండరే వేసాడండి 750 మీటర్లు కాజ్వే, ఆ మీటర్ లోతు నీళ్ళేననేవి వేసాడు కదా. అది అవుట్ ఆఫ్ టాపిక్ అది, బట్ స్టిల్ ఇది ఒక కథలో వచ్చింది కాబట్టి చెప్తున్న తూరు విషయం. తూరు లేకపోతే దావీదు టైం ఇదంతా అప్పుడు ఎట్లా జరిగిందో మనకు తెలియదు, కానీ అలెగ్జాండర్ మాత్రం రియల్ అండి. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు అది రియల్ అనమాట, అది ఫ్యాక్ట్, అది కాదనిలేం. అది తూరు రాజండి, ఇది తూరు కథ అయిపోయింది, సీదోంది కూడా అయిపోయింది. నెక్స్ట్ 29వ చాప్టర్లో ఐగుప్తులో ఏ నది ఉందండి పెద్ద చెప్పండి. వాడికి మూడిందా? నైల్ నదిలో శవాలు తేలుతాయా, రగబడద్దా? నైల్ నదిలో ఒక జీవి ఫేమస్ అండి. ఏ జీవో తెలుసా మీకు? మనకి ఇప్పుడు బాగా నైల్ అంటే ఒక జీవి వచ్చింది, ఏంటి? నైల్ క్రొకడైల్ అంటారండి. ఓహో. ఐగుప్తుని నైలు మొసలి అంటాడు మనవాడు. నువ్వు నాశనం అంతే. సో ఈ నాశన పర్వం కొనసాగుతుందండి. తర్వాత మిగతా అధ్యాయాలు కూడా
కూడా మొసలే. సో నాశనం 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 31 అధ్యాయంలో అది ఇంపార్టెంట్ అన్నమాట. ఈరోజు చూపించాం మనం. అట్లాగే తర్వాత 37 కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 9 అధ్యాయాలు టెంపుల్లోకి వెళ్తుంది. టెంపుల్ ఇంపార్టెంట్ కదని పీకి పక్కన పడేశారు కొత్త నిబంధనలో. ఆయనే ఆలయం అని చెప్పి. లేదండి, వీళ్ళకి ఆలయం అంటే వేరే లెక్క అన్నమాట. మీరు చూస్తారు ఎన్ని చాప్టర్లు టెంపుల్ ని ఎంత వివిడిగా డిస్క్రైబ్ చేస్తారా అని చెప్పేసి చూడండి మీరే. అది ఇదండి. పోల్ పెడితే బాగుండేది ముందు ఐడియా. అలా ఎవరన్నా పాస్టర్లు ట్యాగ్ చేశారండి డాక్టర్ గారు పాస్టర్లకి? మీరు మెసేజ్ పెట్టిన అందరికీ ట్యాగ్ చేశాను. అదేనండి. ఒకవేళ ఎవరన్నా చూస్తుంటే క్రిస్టియన్స్ కానీ పాస్టర్స్ కానీ ఈ టాపిక్ మీద డిబేట్ కి రెడీ అండి, వెల్కమ్ అన్నమాట. ఇంకా నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరన్నా రావచ్చు. ఇది సాతాను గురించి చెప్పవచ్చు. ఎలా ప్రూవ్ చేస్తారో ఏం మాట్లాడుతున్నాను రమ్మన్నానండి. ఎవరిని ఉంటారు కదా గొప్ప దైవజనులు, కాదు డిబేట్ అనే మాట మాత్రం మాట్లాడొద్దండి ప్లీజ్. ఆశ కద్దుండాలి, దానికి సిగ్గుండాలి. ఎందుకు వచ్చేది తెలుసా? మా వాళ్ళకి అర్థం కావట్లేదు, మీరు సువార్త చెప్పండి అంటే వచ్చాడు ఆయన. నన్ను వచ్చిన ఆయన, అంతేగాని డిబేట్ అని రాలా అక్కడ. స్టిల్ ఇంకా ఉంటారు కదా ఎవరన్నా. లాస్ట్ కి ఎట్లా దిగజారిపోయినామండి. సువార్తలు చెప్పించుకుంటే రమ్మని పిలుచుకుంటున్నామా మనము. ఏం చేద్దామండి, ఎలాగోలాగా కక్ష చేతనేమి గొర్రెల్ని ఇక్కడ దాకా తీసుకురావాలి కదా. లేరు, ఏ జిస్టులు లేరు, పొరపాటు పేరు చెప్తారండి. అసలు అపాలజెటిక్స్ అంటే ఏంటో తెలుసా? డిఫెండింగ్ అండి. డిఫెండ్ చేసేవాళ్ళు. వాళ్ళు రావాలి ప్యానల్, వాళ్ళు వెతుక్కుంటా వెళ్ళాలన్నమాట. మనల్ని తరమాలి, వద్దురా బాబు అని చెప్పి మనం అనాలన్నమాట. వాళ్ళ దెబ్బను తట్టుకోలేక మనం వెంట పడుతుంటే వాళ్ళు అర్థం లేకపోతే ఏంటది మనుధర్మశాస్త్రం అంటున్నారు కానీ అసలు బైబిల్ గురించి మాట్లాడే పని లేదు అసలు. నిజంగానండి, నాకు ఏకేడబ్ల్యూసీ తోటి బైబిల్ మీద డిబేట్ చేయాలండి. ఏదన్నా జెన్సిస్ గానీ నోవా ఫ్లడ్ గానీ అంతకన్నా మించి బైబిల్ రోబోటిక్స్ మీద చేయాలని ఉంది నాకు. రాసి పెట్టుకోండి పృథ్వీ, బైబిల్కి అంత్య దినాలు ప్రారంభమైనాయి, నడుస్తున్నాయి. అంత్య దినాలు ప్రారంభమయ్యాయి, అంత్య దినాలు నడుస్తున్నాయండి. కూడా రారు చూడండి, దాని గురించి మనమందరము ఆగాలి. ఆగండి సార్, ఇంకా దింపుడు కళ్ళ ఆశ ఉంది. చచ్చే అయ్యేపోయింది ఎప్పుడు. వాళ్ళు వ్యాపారం చూసుకోవడం తప్పించి కానీ పొరపాటును కూడా చర్చకి రారు, వచ్చే ఛాన్సే లేదు. ప్రభువే చెప్పారంటే ఖచ్చితంగా ప్రవక్త పలికిన మాట నిజమవుగాక. చూస్తా ఉండండి, పొరపాటును కూడా ఒక్కడు కూడా రారు. సరే, మీరు చెప్పాలనుకున్నది చెప్పేస్తే. చిన్న పని ఉందండి. అయిపోయిందండి, ఇంకా క్లోజ్ చేసేద్దాం. మరి ఇంకేంటి, నా ఛానల్ లో కూడా పెడతానండి డాక్టర్ గారు. ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ చేస్తాను చేస్తే. సో ఎవరన్నా ఒకవేళ రావాలనుకుంటే డిబేట్ కి రావచ్చండి. ధర్మ మార్గం ఛాలెంజ్. ఇదే కాదు, బైబుల్ క్లాసుల్లో ఏ ఎపిసోడ్ అన్నా కానీ ఓపెన్ ఫర్ డిబేట్. తప్పు ఉంటే సరి చేసుకుంటాం, ఓపెన్ గా చెప్తున్నాం అండి. అంటే తప్పు ఉందని చెప్పి మీరు మమ్మల్ని కన్విన్స్ చేయాలి, వచ్చి తోపులు అంటున్నారు. ఓపెన్ ఫర్ డిస్కషన్ అండి. పుస్తకంలో ఉంది కాబట్టి నిజం కాదు, ప్రూవ్ చేయాలి. ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాం, బట్ కండిషన్ ఏంటంటే ఆఫ్టర్ ప్రూవింగ్, అంతేనండి. యూట్యూబ్ లో నాకు ఒకళ్ళు తగిలేరు మొన్న, స్త్రీమూర్తి. ఎక్కడుందో చెప్పమ్మా అంటే ఏషియా 9లో 6-7 వచనాలు చూడండి, అది ఏసే అన్న. అబ్బో, అలాగమ్మా అని చెప్పి కొంచెం వివరించే ప్రయత్నం చేశా. మీరింతే, మీ మతోన్మాదులు ఎవరు అసలు మా వినరు, ఒప్పుకోరు. ఒప్పుకుంటాం, అక్కడ లేదు ఒప్పుకుంటామండి. ఎవడు పడితే వాడు మనల్ని మతోన్మాదులు అంటే నాకు అర్థం కాదు. కాదండి, కాదు, ఒక్క సెకండ్. ఇది 28 కదా, నేను రకరకాల సైట్లు వాళ్ళ వెళ్ళే ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను. ఈ ఎహెస్కేల్ 28కి ఏమని పెట్టారు చూడండి మీరు ఒకసారి. టైటిల్ నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, ఇంకా పెట్టలేదు. ఎండ్యూరింగ్ వర్డ్ అనేది
ఇది చాలా పెద్ద సైట్ అండి. ఎండ్యూరింగ్ వర్డ్ అనేది క్రిస్టియన్ సైట్ అన్నమాట. ఫేమస్. వాళ్ళు ఫేమస్, బాగా డిఫెండ్ చేస్తా ఉంటారు. ఒక్కసారి ఇదిగోండి చూడండి, ఒకసారి నా స్క్రీన్ పెట్టండి కిరణ్ గారు. అయ్యా, ఏమని ఉందండి అసలు చాప్టర్ అగైన్స్ట్ సాటన్ ద కింగ్ ఆఫ్ టైర్. అవునా? అసలు సాటన్ అనే పదం ఉందా అండి? సాతన్కి తయారీకి అసలు సంబంధం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇది చూడండి కింద అంటే సాతన్ అయిపోతాడా? కింద సెక్షన్ చూడండి, ఇదంతా జడ్జ్మెంట్ అపాన్ టూర్ ప్రిన్స్ ఆఫ్ టైర్ ఇదంతా అన్నాడా. కిందకి రాగానే చూడండి లేమెంటేషన్ వచ్చింది ఇక్కడ దాకా. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ రాగానే ఏది సాతాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. ఇది మొత్తం కిందకు వచ్చింది కదా, అది ఏది ఇదిగోండి వచ్చేసింది అపాయింటెడ్ షెరూబు అన్నాడు. మొత్తం సాటాన్ దగ్గర తీసుకెళ్ళిపోతాడు అనమాట. చాప్టర్ పేరే సాటాన్ అన్నాడు. అసలు సాటాన్ ఆడదగలడు. చూస్తుంటే నాకు పృథ్వీ, అపోలో టైర్ కి ఇసు ఎక్కిన గాడిదకి ఎంత సంబంధం ఉందో ఈ చాప్టర్ కి సైతానికి అంతే సంబంధం. కాదు పైన చూడండి, ఏషియా 14 పెట్టేసాడు, లింక్ చేసాడు దాన్ని. పెడతాడండి అసలు ఇదిగోండి పైన 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 చూసారు ఇదేనండి. వైలెన్స్ తోటి నిండి ఉన్నావు అన్నాడు. ఏడున్నాడు అసలు వాడు? అన్యాయం చేసావని గురించి మాట్లాడుతున్నాడు. అది ఇదిగోండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వర్తకం చేసావని ఉంది కదా. వర్తకం ఏంటి? బికాస్ సాటన్ ఇస్ స్పోకెన్ ఆఫ్ హియర్ యాజ్ ద కింగ్ ఆఫ్ టైర్ అనమాట. సాతానుకి తూర్కి సంబంధం ఏముంది అసలు? కింగ్ ఆఫ్ టైర్ అంటే ఎవరండి? తూర్ రాజు. దాన్ని సాతాను అనేసాడు. అక్కడ ఈ పుస్తకాన్ని ఓన్ చేసుకున్నాక అక్కడ ఏం రాశాడు, చర్చిలో ఏం చెప్పాడో అయ్యే వాళ్ళకి వినబడతాయి, ఇక్కడ చదివినయే వాళ్ళకి కనబడతాయి. ఆలోచన శక్తి ఉందండి. ఇది చాలా పెద్ద సైట్ అండి. ఇప్పుడుది కాదు, వందల సంవత్సరాలు వీళ్ళు రాసుకుంటూ వచ్చారు కదా. సెయింట్స్ కానీ ట్రాప్ అని ఇట్లా రకరకాలుగా స్కాలర్స్ ఈ థియాలజీ అండి. మీరు బైబిల్ కాలేజెస్ కి వెళ్తే కొంచెం బాగా డీప్ గా వెళ్ళిన తర్వాత ఇలాంటివి మీకు ఎదురవుతాయి. ముందే వాళ్ళు బిల్డ్ చేశారు, ఇలాగే చెప్పాలని చెప్పి రూల్స్ ఫ్రేమ్ చేశారు. దీని నుంచి బయటకు వెళ్ళారంటే ఇంకా వాళ్ళ సాతార్బోధ అయిపోతుంది మళ్ళీ. అదే నేను చూపిస్తుంది ఏంటంటే ఇది క్రిస్టియన్ లోపల హార్ట్ అన్నమాట. ఇది వాళ్ళకి చూపిస్తుంది. ఈ స్కూల్ ఆఫ్ థాట్ లో ఇంక ఇదే, ఇలాగే చెప్పాలి, ఇలాగే బోధించాలి వాళ్ళకి. అసలు సాతానే లేదు ఇక్కడ. ఎక్కడ ఇదిగోండి, టిల్ ఇనిక్విటీ ఇస్ ఫౌండ్ ఇన్ యు, నీలో పాపం ఉన్నంత వరకు. సాటన్ ఎంజాయ్డ్ దిస్ ప్లేస్ ఆఫ్ గ్రేట్ స్టేటస్ అండ్ హానర్ until something happened, until iniquity was found in him. యాడుందంటే సాతాన్ లోపల ఏం చేశాడు? ఒక చోటు చూపించండి వాడు పలానా చేశాడని. ఇనిక్విటీకి చెప్పింది చేశాడు ఎక్కడన్నా కూడా. సమయం లేదు మిత్రమా. అయ్యా ఓకే, ఇంకంతేనండి, క్లోజ్ చేసేద్దాం, ఏదో పని ఉన్నట్లుంది. సో అదండి, నెక్స్ట్ 29 కూడా ఎవరు మిస్ కావద్దు. అద్భుతం. అందుట్లో కూడా ఐగుప్తుని ఆడుకుంటాడనమాట, మామూలుగా కాదు. సర్వనాశనం, కించిత్ కొంతమందిని మిగిలిస్తారు చివరి. వాళ్ళు ఏమైనా బాగా బతుకుతారా? లేదు, వాళ్ళు దరిద్రంగా బతుకుతారు. ఐ విల్ ఎన్ష్యూర్ దట్ అన్నాడు అనమాట. చూడండి, అది ఇంతకీ ఎవరికైనా అరికాల నుంచి నడినెత్తి వరకు పుళ్ళు తెప్పించాడా? చెప్పడం ఎందుకండి, చూడండి అయ్యా, చూడండి. అది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందే చదువుకోండి, పావనం అవ్వండి, పోండి, పరిశుద్ధం అవ్వండి. మమ్మల్ని మా మధ్యలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ముందే చదివేసి. సో చూసారు కదా, అక్కడ తూరు రాజు అని ఉన్నంత మాత్రాన దాన్ని తీసి ఇక్కడ టైటిల్లో కూడా సాతాను అని చెప్పేసి దీనికి సంబంధమే లేకపోయినా, ఇప్పుడు అక్కడ ఒకవేళ మనం ఉన్నా కానీ అగెన్స్ట్ సాతాన్ కింగ్ ఆఫ్ భారత్ అని చెప్పి పెట్టడానికి, మీకు ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారండి, ఎక్సిజిసిస్ కాకుండా లోపల అక్కడ అంటే అక్కడ ఉన్నదాన్ని బయటికి చదవడం కాకుండా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని తీసుకెళ్ళి పెట్టడం అనమాట. అక్కడ సాతాను మెన్షన్ లేదు. గత 2 అధ్యాయాలుగా అనుకుంటుంటే తూరు రాజు అని చెప్పేసి తూరు అక్కడ ఒక పట్టణం ఉంది, వర్తకం అదంతా ఉంది, దానికి రాజులు కూడా ముందు నుంచే వస్తా ఉన్నారు. వాళ్ళ గురించి వ్యాలిడ్ రీజనింగ్ ఉంది. అట్లాంటి రీజనింగ్ కూడా తీసుకొచ్చి అగెన్స్ట్ సాతాన్ అన్నారు. చర్చిల్లో ఏమని చెప్తారు? ఇది సాతాన్ గురించే అని చెప్తారు. వాడు ఎప్పుడు ఈ వర్తకాలు ఇవన్నీ యాడ్ చేశాడు? వీళ్ళందరూ ఈక్వేషన్స్ లోకి ఎక్కడొచ్చారు? ఇదంతా మామూలు పట్టణం చెప్తుందంటే యాక్చువల్గా అందరూ అదే కామెంటరీ ఇస్తారండి. కానీ మన క్రిస్టియన్స్ మాత్రం తీసుకువచ్చి ఇది సాతాను గురించే చెప్తుందని చెప్పేసి గట్టిగా పట్టుకొని అలాడతారు. వాళ్ళు నమ్ముతారు. అక్కడ ముందు చాప్టర్
చాప్టర్ చూస్తే అక్కడ క్లియర్ మాట్లాడుతున్నారు. ఆ చాప్టర్ లో కూడా వాడు మనిషి, నువ్వు మనిషి అయి ఉండి అని చెప్పి మనిషి ముందే ఉంటుంది. సో తర్వాత సైట్స్ లో చూపిస్తే సాతానికి ఎట్లా టైటిల్స్ తర్వాత ఇంకా రీజనింగ్ గా లేదు. సాతాన్ ఎక్కడ కెరూబ్ కాదు, సాతాన్ మీరు ఆల్రెడీ చెప్పినట్ల మలాక్ అనే పదం మలాకి అక్కడి నుంచి వచ్చి, అట్లాగే గ్రీక్ లో ఏంజెల్ దేవదూతలు అన్నమాట. కెరూబులు వేరు, సెరాఫిమ్ వేరు. వీళ్ళకి ఇవి ముగ్గురు కూడా అనమాట, అందరూ కూడా డిస్టింక్ట్ అనమాట. మళ్ళీ సాతాను దేవదూత, ఆయన అపవాది, అంతేగాని కెరూబు పైగా అనాయింటెడ్ కెరూబ్ కాదు. ఇక్కడ కెరూబ్ లాంటి వాడు అని చెప్పి ఈయన ఉపమానాలు రూపకాలు అనమాట ఎహెజ్కేలు వాడుతుంది. వాడు ఉపమానంగా వాడిన చోట జస్ట్ 2-3 కాదు వచనాల్లో అక్కడక్కడ 2 భాగాలు మ్యాచ్ అయిపోయినాయి కదా అని ఎవరికేడరా మనకని చెప్పేసి ఈ టెర్మినాలజీని తీసుకొచ్చి ఫిక్స్ చేశాడు. సో ఇది జరిగింది. వీడియో చూశారు కదా, ఇది ఆల్రెడీ బైబుల్ అనమాట. వీడియో తిరిగి ఇక్కడ పెడుతున్నాను. ఒకవేళ కాబట్టి మీరు డెఫినెట్లీ ఒకసారి దీనికి ముందు అధ్యాయాలు 211-212 అంటే ఎహెజ్కేలు 26వ అధ్యాయం, ఎహెజ్కేలు 27వ అధ్యాయం అండి. అలాగే తర్వాత మనకి మళ్ళీ వచ్చే వాటిలో ఎహెజ్కేలు 33 ఒకటి ఉంది, ఇంపార్టెంట్ది 36 ఒకటి ఉంది. అట్లాగే ఇవి కూడా ఇప్పుడు నేను మాట్లాడే టైం కల్లా 37వ అధ్యాయం. సో తర్వాత 38, 39 వస్తాయి అనమాట. బట్ 37 చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా నా ఛానల్లో రీఅప్లోడ్ చేస్తాను. మీరు ఒకవేళ చూడకపోతే వాటిని తప్పకుండా చూడండి, గుర్తుపెట్టుకోండి. కానీ 27 ఈ 28 అర్థం కావాలంటే మీకు 26, 27 చూడాలి. మీరు చదివినా సరిపోతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఎట్లా ఈ క్వశ్చన్స్ వేసుకుంటే మీరు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఇక్కడ కూడా చాలా డీటెయిల్డ్గా తర్వాత మీరు 33వ అధ్యాయం ఒకటి, 36వ అధ్యాయం ఒకటి, 7వ అధ్యాయం ఒకటి, ఇవి కూడా మీరు చూస్తే బెటర్ పర్స్పెక్టివ్ వస్తుంది అనమాట. ఇంకా అంతేకాకుండా చాలా ప్రవచనాలు అన్నీ కూడా క్రిస్టియానిటీ ఫెయిల్ అయిన ప్రవచనాలు అనేవి అన్నీ అక్కడ ఉన్నాయి. మీరు వాటిని కూడా మిస్ కాకుండా చూడండి. నేను 36, 37 కూడా ఇందుట్లో అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో. బహుశా ఇంకో 2-3 రోజుల్లో వచ్చేస్తాయి. కొంచెం రికార్డింగ్ చేయాల్సింది ఉంది కదా. సో అదండి ఏంటంటే అటు ఇటు కాకుండా తీసుకొచ్చి ఒక వచనం దగ్గర ల్యాండ్ చేసి ఇదాను అని చెప్పేసి బుక్ క్లోజ్ అనమాట. ఇంకా అక్కడతోటి వాళ్ళని ఇంకా అంతగానో ఇట్లా 4-5 వచనాలు పైలప్ చేసి వాళ్ళ బ్రెయిన్ రీడ్ చేసేస్తారు అనమాట. ఇంకా గ్యాప్ అట్లా కాకుండా స్పేస్ లో వెళ్ళాలంటే స్లో పేస్ అనేది లేదా, ఎందుకంటే నువ్వు నాశనం అయిపోతున్నావు. ఎప్పుడన్నా రావచ్చు పరలోక రాజ్యం, 2000 రాలా, కానీ ఇప్పుడు ఏదో కంగారుగా ఎప్పుడన్నా రావచ్చు. త్వరగా నమ్ముకో, త్వరగా మునిగిపో, అది చెప్పేది. ఎందుకంటే చెప్పాలంటే ఆల్రెడీ లైవ్లోనే చాలా డీటెయిల్డ్గా వెళ్ళాము. మీరు ఇంకా వెళ్ళాలని కానీ బట్ ఇప్పటికి ఈ క్లాసెస్కి ఈ స్కోప్ సరిపోతుంది, అవసరం లేదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి దీని ఒరిజినల్ వీడియోకి ఇవ్వండి, క్లిక్ చేసి లైక్ ఇవ్వడమే పెద్ద కష్టం కాదు. దీన్ని మారకపోయినా అర్థం కాకపోయినా మళ్ళీ ఇంకొకసారి పెట్టి చూడండి. ఒకవేళ ఎప్పుడన్నా లేదు క్రిస్టియన్స్ దీన్ని ఛాలెంజ్ చేయాలనుకున్నా, ఏందయ్యా ఇట్లా చెప్తున్నావు, అసలు ఏముంది అని అడగడం తప్పు కాదు. మీ పర్సనల్ డీటెయిల్స్ అడగం, ఏం అడగం, ర్యాండమ్గా ఎవరో పక్కన అడిగినట్టే ఆన్లైన్కి రావచ్చు. దీని గురించి మాట్లాడాలి అంటే ఏం చేస్తాం, మాట్లాడవచ్చు. ఇది ఏమీ లేదు, మీ డీటెయిల్స్ ఏమీ బయటకు రావు, మీరు మాకు తెలియదు, మేము మీకు తెలియదు, ఇబ్బంది లేదు కదా. సో మీకు ఒకవేళ డౌట్ ఉన్నా కానీ ఇందుట్లో మీరు మీ పాస్టర్ అని ఎట్లా అడుగుతారో, బైబుల్ని మేము చదివాం కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని కూడా వచ్చి మేము కూడా ఇంకొక పర్స్పెక్టివ్ ఇస్తాం. మీరు ఏమవచ్చు అనమాట, తప్పేం లేదు. అందుట్లో మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎవరన్నా థ్యాంక్స్. అట్లాగే మిగతా ఓకే, మీరు చాలా నాలెడ్జ్ వచ్చింది అనమాట, బయట దొరకదు. పాస్టర్లు వీటిని కాలేజెస్లో కానీ వాటిల్లో కొంచెం లోతుగా వెళ్తే కానీ అనమాట. సో అదండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అంశం, అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.